Okay, guys, welcome to the session. Let's start our session. Wherever you are, okay, so focus. It's your valuable time. Make it worth, make it productive. Let's make it interactive. మీకు ఏమైనా questions ఉంటే feel free to ask in the messaging panel or raise your hand. If time permits, I'll give you mic. And anyway, చివర్లో everyone have that opportunity to talk with me. So not to worry. So let's make it interactive. And kindly sit in a peaceful and silent place without any deviations. I want 100% focus, 100% attention. ఏమైనా issues వస్తే call me. ఇది నా personal number. And it's a Telugu session. I'm expected to talk in Telugu. All right? ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ ద లింక్ విత్ దెమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఆల్ రైట్. యా, సో 1 or 2 people నేను చూస్తున్నాను. లైక్ టుడే ఈజ్ మై ఫస్ట్ క్లాస్. నేను ఏమైనా డౌన్లోడ్ చేయాలా నా ల్యాప్టాప్లో? ఓకే, హాయ్. యాక్చువల్లీ నాకు ఈరోజు పర్సనల్గా లింక్ పెట్టారు వాట్సాప్లో. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్. ఓకే, ప్లీజ్ రిప్లై సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారో మీకు 80 to 90% ఆఫ్ ద సెషన్ అర్థమవుతుంది. డు నాట్ వర్రీ, యూ హ్యావెంట్ మిస్డ్ ఎనీథింగ్. ఇకో వస్తుందా ఏమైనా నా వాయిస్ నుంచి? నో రైట్, నో ఇకో. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అవుతున్నారో you did not miss anything, you haven't missed anything. 80 to 90% ఆఫ్ ద కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. బట్ యా, మిగతాది కూడా అంటే మీరు నిన్నటి మొన్నటి సెషన్ చూస్తే అర్థమవుతుందండి. డు నాట్ వరీ ఎట్ ఆల్. సో అవి ఎక్కడ చూడాలి? నిన్నటివి మొన్నటివి సెషన్స్ మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. లెట్ మీ షేర్ రైట్ నౌ. సో లెట్ మీ ఓపెన్ అ ప్రైవేట్ విండో. యూట్యూబ్, యా, మధు కిరణ్ లోకి వెళ్ళండి. సో యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు మధు కిరణ్ సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. యా, ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఆర్ మీరు ఇప్పుడు ఇది మన ఛానల్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 20K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోస్ లోకి వెళ్తే లాస్ట్ 2 క్లాస్ వీడియోస్ కనిపిస్తాయి. ఓకే, వీడియోస్ లోకి వెళ్తే లాస్ట్ 2 క్లాసెస్, ఇది డే 0 డెమో అనేది డే 0, డే 1, డే 2. మీరు డెమో మిస్ అయినా పర్లేదు కానీ ఈ 2 క్లాసెస్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ మోడ్లో వినండి. అంటే నేను చాలా మెల్లిగా చెప్తాను, మోస్ట్లీ థియరీ ఉంది కాబట్టి మీరు ఈవెన్ 1.5x స్పీడ్లో విన్నా అర్థమవుతుంది, ఆర్ 2x స్పీడ్లో విన్నా అర్థమవుతుంది. సరే, మీకు అర్థం కావట్లేదు, రెగ్యులర్ 1x స్పీడ్లోనే వినండి. బట్ మేక్ షూర్ యూ వాచ్ ఇట్. ఒక్కసారైనా పైన చూడండి. ఇది చూసి ఈరోజు క్లాస్ వింటే మీకు ఇంకా అన్నీ అర్థమైపోతాయండి. యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఓకే, ఈవెన్ మీరు ప్లేలిస్ట్ లో పోతే ఐ థింక్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ అయింది. యా, ఇది బ్యాచ్ 16 ప్లేలిస్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తుండ్రో ఇది. ఓకే, యు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్యాచ్ 16. ఇందులో ప్లేలిస్ట్ లో మేము వీడియోస్ పెడుతూ ఉంటాం. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ప్లేలిస్ట్, యా, ఇది డెమో క్లాస్ మొన్నటిది. సో గిట్ 1 మొన్నటిది, ఇది నిన్నటి క్లాస్. మీరు ఇది వదిలేసేయండి, డెమో క్లాస్. అట్లీస్ట్ ఈ 2x స్పీడ్లో చూడండి, మీకు అర్థమైద్ది. అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. డైరెక్ట్లీ మీరు నాకు కాల్ చేయొచ్చు. డౌట్ సెషన్లో జాయిన్ కావచ్చు, మార్నింగ్, ఈవినింగ్. ఆల్ రైట్. సో హ్యావింగ్ సెడ్ దట్, నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో నౌ ఫోకస్ ఆన్ మై సెషన్. నో క్వశ్చన్స్. మీకు చివరిలో అన్ని నేను అడ్రస్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా. సో సమ్వన్ సేయింగ్ ఐఎమ్ ఏ టెక్కీ, వి హ్యావింగ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా. సార్, అవన్నీ నేను చివరిలో చెప్తాను. ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ డెమోలో కూడా కవర్ అయ్యాయి, బట్ చివరిలో మళ్ళీ మీకు మైక్ ఇస్తాను. Now focus. I want absolute focus, absolute attention. Okay, 100% attention. Okay, so నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సో లెట్ మీ ఓపెన్ మై పెయింట్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై పెయింట్. 1 second. Yeah, I'm making. Okay, so Santosh as a panel member. Okay, yeah, cool. So now నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ బేసికల్లీ, అంటే లాస్ట్ 2 days నుంచి మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే అసలు గిట్ అంటే ఏంటిది. ఓకే, వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్? సో సింపుల్గా చెప్పాలి అంటే డెవలపర్స్ రాసే కోడ్ ఒక సెక్యూర్ లొకేషన్లో పెట్టాలి, ప్రాపర్గా దాన్ని ట్రాక్ చేయాలి. డెవలపర్స్ కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్ ఎక్కడంటే అక్కడ పెట్టలేము, దాన్ని సెంట్రల్ లొకేషన్లో పెట్టాలి.
దాన్ని ప్రాపర్గా ట్రాక్ చేయాలి. సో డెవలపర్స్ రాసే కోడ్కి ఆ ప్రాజెక్ట్ రెపో ఉంటుంది రియల్ టైంలో. ఓకే, ఆ రెపోని గిట్ అండ్ గిట్ హబ్లో పెడతాం. ఓకే, ఎందుకు గిట్ అండ్ గిట్ హబ్లోనే పెట్టాలి? బేసికల్లీ ఎవరు కోడ్ రాస్తున్నారు, ఎవరు ఆ కోడ్ని ఎడిట్ చేస్తుండ్రు, ఎవరు మాడిఫై చేస్తుండ్రు, ఎవరైనా మ్యాలిషియస్ యూజర్ డిలీట్ చేస్తుండా ఏమైనా, సో ప్రతి దానికి ట్రాకింగ్ ఉండాలి. ఆ యూజర్ నేమ్, ఆథర్ నేమ్, అతని మెయిల్ ఐడి, టైం స్టాంప్, ఏం కమిట్ చేసిండు, ఏం డిలీట్ చేసిండు, ఎక్కడ కరప్ట్ అయింది, ప్రతిదీ ట్రాకింగ్ జరగాలి. అసలు గిట్ అంటేనే అది, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. నో వన్ రేస్ హ్యాండ్ ఫర్ నౌ. ఇప్పుడు ఏం మీరు ఆలోచించకండి, డోంట్ ఇంటరాక్ట్ ఇన్ మెసేజింగ్ ప్యానల్. సో ప్రస్తుతానికి చూడండి. ఓకే, ప్రస్తుతానికి ఫోకస్ ఆన్ మై స్క్రీన్. ఐల్ గివ్ యూ మైక్ ఇన్ ద ఎండ్, ఆర్ మధ్యలో ఇస్తాను. సో నౌ ఫోకస్ హియర్. సో ఆ సెంట్రల్ లొకేషన్ నే గిట్ హబ్ అంటారు. డెవలపర్స్ అందరు ఎక్కడ పెడతారు కోడ్ని? గిట్ హబ్లో పెడతారు. ఓకే, సో రియల్ టైంలో ఎలా ఉంటుంది? సో రియల్ టైంలో ఓకే, ఆల్రెడీ మీరు క్రియేట్ చేయరు. 99% ఆఫ్ ద టైం మీరెవరు గిట్ హబ్ని క్రియేట్ చేయరు. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే మీ సీనియర్ ఆర్కిటెక్ట్ ఆర్ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ మీ సీనియర్ లీడ్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన రేపో క్రియేట్ చేసి ఉంచుతారు. ఓకే, సో మేబీ లెట్స్ అది ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్ అనుకుందాం, ఆర్ ఫేస్బుక్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఏదో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్, స్విగ్గీయో వాట్ ఎవర్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ రేపో క్రియేట్ అయి ఉంటుంది. దాన్ని మీరేం చేస్తారు? ఆ ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకొని, ఓకే, మీ ల్యాప్టాప్లో ఆ ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకొని 3 ఫేసెస్లో కోడ్ మూవ్ చేస్తారు మీరు. ఓకే, సో యూ విల్ మూవ్ దట్ ఇన్ 3 ఫేసెస్. ఆ కోడ్ని మీరు ఏమైనా వర్క్ చేయాల్సి వస్తే చేసి 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేస్తారు. ఫస్ట్ అది బై డిఫాల్ట్ వర్క్ స్పేస్లో ఉంటుంది, తర్వాత స్టేజింగ్కి మూవ్ చేస్తారు, తర్వాత లోకల్ రెపాసిటరీలో కమిట్ చేసి మళ్ళీ యూ విల్ పుష్ బ్యాక్ టు ప్రాజెక్ట్ రెపో. లెట్స్ ఇక్కడ నేను ఐ స్టే ఇన్ హైటెక్ సిటీ, నేను మధు ఇక్కడ ఉన్నాను. సో మధు, నేను ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, నేను క్లోన్ చేసుకున్నాను, వర్క్ చేసుకున్నాను, పుష్ చేశాను. మేబీ సేమ్ కోడ్ని బెంగళూరులో కిరణ్ ఉన్నాడు. సో కిరణ్ కూడా సేమ్ కోడ్ మీద వర్క్ చేయాలి. సో ఆయన కూడా క్లోన్ చేసుకుంటాడు, 3 ఫేసెస్లో మూవ్ చేస్తాడు, వర్క్ స్పేస్, స్టేజింగ్, లోకల్ రెపాసిటరీ, మళ్ళీ అగైన్ హిల్ పుష్ బ్యాక్ టు ద రెపో. మేబీ వరంగల్లో రమణి ఉంది, సో తను కూడా అదే చేస్తుంది. సో ఇలా రియల్ టైంలో వర్క్ చేస్తారు. ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాం అది ఎలా వర్క్ అయిద్దో. 100% ప్రాక్టికల్. యా, సో మరి దీనికి మీకు ఏం కావాలి? ఓకే, సో ఓకే, గిట్ హబ్లో కోడ్ ఉంటుంది, బట్ ల్యాప్టాప్ రియల్ టైంలో డెవలపర్స్ ఎక్కడ కోడ్ మీద వర్క్ చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్స్లో కదా వర్క్ చేసేది. సో ల్యాప్టాప్లో ఒక టర్మినల్ కావాలి, గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. ఓకే, మీ ల్యాప్టాప్లో మీరు ఏం చేస్తారు? గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు, 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేస్తారు. మరి ఆ రెపాసిటరీ ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ రెపాసిటరీ వెబ్లో ఉంటుంది, గిట్ హబ్లో ఉంటుంది. మీ ప్రాజెక్ట్ మేనేజర్ సమ్వన్ మైట్ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్. ఎస్, ఓకే. సో మీరు నాతో పాటు సింక్లో ఉండండి. మీరు మ్యూట్లో ఉన్నప్పటికీ మీరు కూడా మాట్లాడుతూ ఉండండి, అంటే కమాండ్స్ని రిపీట్ చేస్తూ ఉండండి నాతో పాటు. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నిన్న మనం అసలు ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే, సో ఆ కోడ్ ఓకే ఓకే ల్యాప్టాప్లో లెట్స్ నేను గిట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకుందాం. ఇది నా ల్యాప్టాప్ అనుకుందాం. సో గిట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్. సో ఏంటి ఆ ఫస్ట్ ఫేస్? లెట్స్ ఐ హావ్ ఇన్స్టాల్డ్ గిట్. ఓకే, గిట్ని నా లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నా. ఎనీ డెవలపర్ వుడ్ డూ ద సేమ్ థింగ్. ఓకే, సో బై డిఫాల్ట్ సో ఏ ఫైల్ కోడ్ అయినా ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. ఓకే, తర్వాత దాన్ని స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్లోకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్లోకి మూవ్ చేయాలి. తర్వాత ఈ స్టేజింగ్ అండ్ ఇండెక్సింగ్లో ఏం జరుగుతుంది? దానికి ట్రాకింగ్ వస్తుంది. ఓకే, దాన్ని కమిట్ చేయాలి. ఓకే, సో బికాస్ ఎవరు ఏదైతే మోడిఫై చేస్తుండ్రో అది కమిట్ కావాలి. ఓకే, సో ఎవ్రీవన్ షుడ్ సీ దట్. ఓకే, ఏం జరుగుతుంది, అతని ద్వారా ఏం జరిగింది, కోడ్ యాడ్ అయిందా, మోడిఫై అయిందా, డిలీట్ అయిందా, అదంతా తెలియాలి అంటే వీ షుడ్ కమిట్ దట్ డెవలపర్ షుడ్ కమిట్. కమాండ్ ఏంటిది? ఓకే, ఆ స్టేజ్ ఏంటిది? లోకల్ రెపాసిటరీ, లోకల్ రెపోలో కమిట్ చేస్తాడు. ఓకే, వర్క్ స్పేస్, స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్, లోకల్ రెపాసిటరీలో కమిట్ చేస్తాడు. అండ్ ఫైనల్లీ విల్ పుష్ బ్యాక్ టు ఓకే, సో ఫైనల్లీ విల్ పుష్ టు
సెంట్రల్ రెపో. ఇది లోకల్ రెపో. ఎవ్రీ డెవలపర్ ల్యాప్టాప్లో లోకల్ రెపో ఉంటుంది. దాన్ని మళ్ళీ సెంట్రల్ రెపోలోకి, ప్రాజెక్ట్ రెపోలోకి పుష్ చేస్తారు. సో ఏంటి ఆ కమాండ్స్? యు నో ఇట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. బట్ యా, ఓకే, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లోకి యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటిది? గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఆర్ డాట్. డాట్ అంటే అన్ని ఫైల్స్ అన్నట్టు. ఓకే, బై డిఫాల్ట్ ఏ ఫైల్స్ అన్నా వర్క్ స్పేస్ లో ఉంటాయి. సో అన్ట్రాక్డ్ స్టేట్ లో ఉంటాయి. లెట్స్ సే ఫైల్ 1, ఫైల్ 2. యా, దాన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు? సెంట్రల్ ఓకే, దాన్ని యాడ్ చేసి స్టేజింగ్ లోకి మూవ్ చేయాలి. సో గిట్ యాడ్ కమాండ్ ద్వారా స్టేజింగ్ లోకి మూవ్ చేస్తా. మీకు అది గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. కరెక్ట్. దెన్ ఏం చేస్తా నేను? కమిట్ చేస్తా. సో గిట్ కమిట్ -m సమ్ మెసేజ్, మీనింగ్ఫుల్ మెసేజ్. అప్పుడు ఏమైతే ఈ ఫైల్స్ మళ్ళీ లోకల్ రెపోలోకి మూవ్ అయిపోతాయి. ఓకే, గ్రీన్ కలర్లోనే రావాలి. ఓకే, సో యా, ఇవి నిన్న మనం డిస్కస్ చేసినాం. అండ్ ఈ మధ్యలో స్టేటస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? గిట్ స్టేటస్. ఓకే, కమిట్ చేసిన తర్వాత యూ వాంట్ టు సీ ద కమిట్ ఐడి, కమాండ్ ఏంటిది? గిట్ లాగ్. రైట్, ఇదేమో నిన్న మనం డిస్కస్ చేసినాం. ఇంతకు మించి మనం డిస్కస్ చేసింది ఏం లేదు. ప్రెటీ స్ట్రేట్, ప్రెటీ సింపుల్. ఓకే, సో నా ల్యాప్టాప్లో నేను గిట్ని ఇన్స్టాల్ చేసా. ఎలా తెలుస్తుంది? సింపుల్, గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టా. ఓకే, సో వాట్ హ్యావ్ డన్, గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టా. ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేశా. ఓకే, నేను మళ్ళీ చూపించట్లేను. ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో మీరు ఆ పాత రికార్డింగ్ చూడండి, మీకు అర్థమైపోద్దిలేండి. వెరీ వెరీ సింపుల్, ప్రెటీ స్ట్రేట్. గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేశా. ఓకే, తర్వాత ఏం చేశాం? ఓకే, ఇది డెవలపర్స్ కోసం ఆర్ టీమ్ మెంబర్స్ కోసం. బట్ యాక్చువల్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే సెంట్రల్ రెపోలో ఉంటుంది. అవునా? సెంట్రల్ రెపో ఎక్కడ? గిట్ హబ్లో. సో ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం మనం. సో అది కూడా సేమ్, గూగుల్లోకి వెళ్ళి గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ అని చెప్పాను. ఓకే, సో అకౌంట్ క్రియేషన్. సో గిట్ హబ్ అకౌంట్ ACCO ఈవెంట్ అకౌంట్ క్రియేషన్. ప్రెటీ స్ట్రైట్ అండి ఇది కూడా. ఓకే, ఇట్ ఈస్ ఈజియర్ దెన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సైన్ అప్. సో మీరు మీ మెయిల్ ఐడి ఇస్తారు, మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది, డన్. అంతే కదా నిన్న మనం చేసినాం. నిన్న ఎవరిది చేసాం మనం? ఐ థింక్ మణికంఠది చేసినట్టున్నాం. పర్ మై నాలెడ్జ్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ క్రియేటెడ్ మణికంఠాస్ గిట్ హబ్ అకౌంట్. ఆల్ రైట్. బట్ యా, మనం మణికంఠ దాంట్లో ప్రాక్టీస్ చేయట్లేము, నా అకౌంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను. సో నాకు ఒక అకౌంట్ ఉంది. సో నేను అది మీకు చూపించడానికి మణికంఠ చేసిన. బట్ యా, నా అకౌంట్ ఏంటిది? డెవాప్స్ ట్రైనింగ్ హబ్. ఓకే, సో ఇది నా అకౌంట్. లెట్ మీ సైన్ ఇన్. ఇది నా మెయిల్ ఐడి, నా పాస్వర్డ్. లెట్ మీ సైన్ ఇన్. ఓకే, ఐ హావ్ ఎనేబుల్డ్ 2-factor authentication అండ్ పాస్ కీ. ఫైన్, ఇది నా గిట్ హబ్ అకౌంట్. ఓకే, సో ఇది నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 years నుంచి వాడుతున్నా. సో ప్రతి బ్యాచ్కి నేను ఒక రెపో క్రియేట్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే యూ వుడ్ సీ ఆల్ బ్యాచెస్ 4-5 years నుంచి. బ్యాచ్ 8, బ్యాచ్ 6, బ్యాచ్ 9, ఓకే, బ్యాచ్ 2 ఎప్పుడుదో. యా, సో మనది ఏంటిది ఇప్పుడు? ఓకే, బ్యాచ్ 16. సో బ్యాచ్ 16, ఓకే, B16 అని పెట్టినట్టు ఐ థింక్. యా, B16 ప్రాజెక్ట్ రెపో. ఓకే, దిస్ ఈజ్ అ ప్లే గ్రౌండ్ ఫర్ బ్యాచ్ 16 లెర్నర్స్ టు ప్రాక్టీస్ గిట్. సో మీరు కూడా ఓకే, సో ఫైన్, నేను ఇక్కడికి వెళ్తున్నా. ఇది మన అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ మన మేనేజర్ సో ప్రాజెక్ట్ రెపో క్రియేట్ చేశాడు. దీన్ని ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు క్లోన్ చేసుకొని, ఓకే, సో కోడ్ పైన వర్క్ చేసి మళ్ళీ పుష్ చేయాలి. క్లోన్ చేసుకొని కోడ్ పైన వర్క్ చేసి, ఓకే, డోంట్ రా మళ్ళీ పుష్ చేయాలి. ఇది మనం చేయాల్సింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, so I'll give everyone audio access. Now please do not type anything in the messaging panel. Don't spam. Now, so ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. అంటే ఏ రోజు ఆ రోజు మీ డెస్క్టాప్ పైన కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి. డోంట్ ప్రాక్టీస్ ఆన్ ద సేమ్ ఓల్డ్ ఫోల్డర్. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. యాజ్ అ బిగినర్ బెటర్ మీకు
ఫ్రెష్గా ఉండడానికి, ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి, స్మూత్గా ఉండడానికి క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ ఆన్ యువర్ డెస్క్టాప్. డైరెక్ట్ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి. డెస్క్టాప్ పైన ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఫోల్డర్ లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో న్యూ ఫోల్డర్, ఈరోజు డేట్ ఎంత, 29th మే. ఓకే, సో 29th మే అని నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెట్టా, దాని లోపలికి వెళ్తున్నా, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా. ఓకే, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. న్యూ పీపుల్ ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో లిటిల్ క్లమ్సీ ఉంటుంది, ఇట్స్ ఓకే, యూ విల్ అండర్స్టాండ్, డూ నాట్ వర్రీ. మేబీ మీకు టెక్నికల్ కమాండ్స్ అర్థం కాకపోతే థియరీ అర్థం చేసుకోండి. ఓకే, యా ఫైన్. సో వేర్ ఐ యామ్, సో PWD, చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ కూడా డిస్కస్ చేసినాం. నేను నా డెస్క్టాప్లో 29th మే ఫోల్డర్లో ఉన్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? సో పాయింట్ ఈజ్ వాట్ షుడ్ ఐ డూ నౌ? ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నా ల్యాప్టాప్లో ఉన్నా. ఓకే, ఇక్కడెక్కడనో నా గిట్ హబ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏ కమాండ్ వాడాలి? గిట్ ఇనిట్ వాడాలా, గిట్ క్లోన్ వాడాలా? ఓకే, సో వాట్ డూ యూ థింక్? యూ కెన్ టైప్. ఐ నో మీకు క్లోన్ వాడాలా, గిట్ ఇనిట్ వాడాలా? ఎవ్రీవన్, యా. సో బేసికల్లీ ఇక్కడ నేను గిట్ ఇనిట్ వాడితే ఏమవుతుంది? ఒక లోకల్ ఎంటీ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. అవునా? ఒక లోకల్ ఎంటీ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. ఇది అవసరం లేదు, ఇది మీకు ఫస్ట్ డే కాబట్టి ప్రాక్టీస్ కోసం చూపించా. రియల్ టైంలో మీరు క్రియేట్ చేయరు రిపాజిటరీ, ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్ చేసి ఉంచుతాడు. ఓకే, ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ మీ సీనియర్ ఆర్కిటెక్ట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాడు. మీరు ఇక్కడ లోకల్లీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, దాన్నే క్లోన్ చేసుకోండి. ఓకే, దాన్నే క్లోన్ చేసుకోండి. సో మరి మన అందరి ప్రాజెక్ట్ రేపు ఏది అంటే ఇది బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రేపు. ఓకే, సో కోడ్, సో ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి లోకల్ https కాపీ దిస్. యా, సో చూడండి, గిట్ క్లోన్ పేస్ట్. ఏమైంది? ప్రాజెక్ట్ రేపో డౌన్లోడ్ అయింది, నా లోకల్లోకి వచ్చింది. ఓకే, ద ప్రాజెక్ట్ రేపో ఇక్కడికి వచ్చింది, ఆ ప్రాజెక్ట్ రేపో ఇక్కడికి వచ్చింది. నా ఇక్కడ నేను ఏం చేయొచ్చు? 3 phases-లో వర్క్ చేసి దాన్ని మూవ్ చేయొచ్చు. సో గిట్ ఇనిట్ అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మీరు లోకల్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలి, సెంట్రల్ రేపో మీద మీరు ఏం చేయొద్దు అనుకుంటున్నారు, గిట్ ఇనిట్ టెంపరీగా వాడతారు. ఓకే, బట్ ఓకే, ఆల్రెడీ ప్రాజెక్ట్ రేపో ఉంది, దాని మీద వర్క్ చేసి దాన్నే క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకొని వర్క్ చేస్తారు. ఓకే, క్లోన్ అయిందా? అయింది. LL కొట్టండి, యూ విల్ సీ ద ప్రాజెక్ట్ రేపో. దాని లోపలికి ఎలా వెళ్ళాలి? అదొక ఫోల్డర్ రూపంలో కనిపిస్తుంది, దాని లోపలికి ఎలా వెళ్ళాలి? CD బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రేపో. ఎస్, ఆల్ రైట్. చూడండి, వెంటనే మీకు కనిపిస్తుంది మెయిన్ బ్రాంచ్ అని. దెన్ వాట్ ఈస్ బ్రాంచ్? యూ విల్ గెట్ టు నో. ఓకే, సో మనం అదే డిస్కస్ చేయబోయేది. యా, మెయిన్ బ్రాంచ్. నా LL కొడితే అందులో ఉన్న ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఏవో ఫైల్స్ ఉన్నాయి, మధు అంట, జెంకిన్స్ అంట, ఇవి నిన్న మనం ప్రాక్టీస్ చేసినవి. ఇవన్నీ మనం నిన్న ప్రాక్టీస్ చేసినవి. చూడండి. ఓకే, సో ఇంకొన్ని ఫైల్స్ యాడ్ చేస్తా సేమ్. ఓకే, సో మీకు ఈ డయాగ్రామ్ మైండ్లో ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు, సమ్ టైమ్స్ యూ విల్ బి ఆస్క్డ్ వాట్ ఈస్ గిట్ లైఫ్ సైకిల్, వాట్ ఆర్ యువర్ డే టు డే గిట్ యాక్టివిటీస్, గిట్ కమాండ్స్. మీరు ఇవి చెప్పినా సరిపోద్దండి. వెన్ యూఆర్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ, మీ గిట్ డే టు డే, ఓకే, సో గిట్ యాక్టివిటీ ఏంటిది, గిట్ కమాండ్ ఏంటిది, మీరు ఈ కమాండ్స్ చెప్తే చాలు. ఓకే, సో బేసికల్లీ గిట్ విల్ బి హ్యావింగ్ 3 phases: workspace, staging, local repository. We need to move the code from workspace to staging. The command is git add, and then we need to commit. The command is git commit. We can check the status using git status. We can see the logs, commit IDs using git log. Simple. ఓకే, సరే. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ చూస్తే ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఎందుకు? ఇప్పుడే క్లోన్ చేసుకున్నా. ఓకే, నౌ కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తా. ఏ ఫైల్స్ యాడ్ చేద్దాం? టచ్, మేబీ ఐ విల్ యాడ్ java1, java2, java3. 3 ఫైల్స్ యాడ్ చేస్తున్నా. గిట్ స్టేటస్. ఇప్పుడు ఆ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? వర్క్ స్పేస్లో ఉంటాయి. యాజ్ ఎ అన్ట్రాక్డ్ ఫైల్స్ వర్క్ స్పేస్లో ఉంటాయి, యాజ్
అన్ట్రాక్డ్ ఫైల్స్. అందుకే మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. నా వాట్ డూ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు మూవ్ దాట్ టు స్టేజింగ్. కమాండ్ ఏంటిది? గిట్ యాడ్. మీరు ఫైల్ నేమ్స్ అయినా ఇవ్వచ్చు ఆర్ డాట్. దాట్స్ ఇట్. మళ్ళీ ఇద్దాం గిట్ స్టేటస్. చూడండి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ ద ఫైల్స్ గాట్ మూవ్ టు స్టేజింగ్. ఇప్పుడు ఏం చేయాలి? కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m. ఓకే, జావా ఫైల్స్ కమిట్. ఓకే, డన్. ఎక్సలెంట్, కమిట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి గిట్ స్టేటస్ కొట్టండి. నథింగ్ టు కమిట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. గిట్ లాగ్ చూడండి. సో ఇది మొత్తం ప్రాజెక్ట్ లాగ్ ఇదంతా. సో ఇది ఇప్పుడు నేను చేస్తాను మధు కిరణ్. ఇది నిన్నటిది. ఓకే, సో ఇది వేరే టైం. ఓకే, ఇది నిన్నటిది. ఇది కూడా నేను ఇందాక చేసిన, సారీ. సో ఇందాక నేను ప్రాక్టీస్ చేస్తా వేరే ఫైల్, టెస్ట్ ఫైల్ మీద. ఇది నిన్నటిది, ఇప్పుడు నేను చేస్తా. ఓకే, ఇది మధు కిరణ్ మే 29th రోజు 7:28కి సంథింగ్ హీ కమిటెడ్. ఏం కమిట్ చేసిండు? ఎనీవే కమిట్ మెసేజ్ కనిపిస్తుంది జావా ఫైల్స్ అని. బట్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? హౌ టు సీ దాట్? కమాండ్ ఈజ్ గిట్ షో. ఓకే, క్యూ కొట్టండి. ఇట్లా ఫుల్ అయిపోతే క్యూ కొట్టండి. దెన్ గిట్ షో కమిటెడ్. ఆ కమిట్ ఐడి మన దగ్గర ఉంటే అందులో ఏం జరిగిందో తెలిసిపోద్ది. ఓకే, జావా ఫైల్స్, జావా 1, జావా 2, జావా 3. ఓకే, ఇది నిన్న మనం చేసింది. ఓకే, బట్ ఈ జావా 1, జావా 2, జావా 3 ఫైల్స్ నా లోకల్ ల్యాప్టాప్లో ఉన్నాయి. ఓకే, నా లోకల్ రిపాజిటరీలో కమిట్ అయినాయి. మరి అవి సెంట్రల్ రెపోలో కనిపిస్తున్నాయి అంటే లేవు. సో వాట్ టు డూ దాట్? వాట్ టు డూ ఫర్ దాట్? ఓకే, బేసికల్లీ మీరు పుష్ చేయాలి. ఓకే, సో బేసికల్లీ పుష్ చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఓకే నేను క్లోన్ చేసుకున్నా, వర్క్ చేసినా, పుష్ చేస్తున్నా. ఎక్కడ పుష్ చేయాలి? ఎవరి రెపోలో పుష్ చేయాలి? మీ రెపోలో పుష్ చేయాలా, నా రెపోలో పుష్ చేయాలా, లేదంటే సెంట్రల్ బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపోలో పుష్ చేయాలా? సెంట్రల్ బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపో. మరి డైరెక్ట్లీ ఎట్లా పుష్ చేస్తాం? మరి పర్మిషన్స్ ఉన్నాయా? ఓకే, ఆథెంటికేషన్ ఉందా? ఎస్, యూ నీడ్ టు డూ ఆథెంటికేషన్. ఓకే, సో దానికోసం బేసికల్లీ మీరు ఫస్ట్ టైం పుష్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుంది? ఆథెంటికేషన్ అడుగుతుంది. ఐదర్ యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆర్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద యాక్సెస్ టోకెన్. ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేయట్లేను, సో నాకు డైరెక్ట్లీ పుష్ అవుతుంది. లెటర్ అజ్యూమ్ నేను ఫస్ట్ టైం అనుకుందాం. అంటే నేను ఏం చేస్తా? క్యాషీలో నుంచి నా క్రెడెన్షియల్స్ డిలీట్ చేస్తా. ఎక్కడ దొరుకుతాయి సార్ ఆ క్యాషీ క్రెడెన్షియల్స్ అంటే? మీరు క్రెడెన్షియల్స్ మేనేజర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తాయి చూడండి, క్రెడెన్షియల్స్ మేనేజర్. అందులోకి వెళ్తే విండోస్ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే జనరిక్ క్రెడెన్షియల్స్లో యూ విల్ సీ దట్ మీ క్రెడెన్షియల్స్ ఎక్కడ స్టోర్ అయితే క్యాషీ అంటే ఇక్కడ. ఇప్పుడు డిలీట్ చేయండి ఒకసారి, రిమూవ్. ఎస్, ఓకే, రిమూవ్ చేస్తే ఆల్ రైట్. ఓకే, సో ఇక్కడ మీరు పుష్ అని కొడితే యూ విల్ సీ అ పాపప్ గెట్స్ ఓపెన్. చూస్తుంటే పాపప్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్, యూజర్ నేమ్ పాస్వర్డ్తో వెళ్ళొచ్చు. లేదు, కొందరికి వర్కౌట్ కాదు, ఇష్యూ వస్తుంది, అలాంటి వాళ్ళ కోసం టోకెన్తో చేయొచ్చు. సో నిన్న మనం టోకెన్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. సో ఎలాగ ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ బ్రౌజర్ కొడితే పుష్ అయిపోతుంది. టోకెన్తో చేస్తా, టోకెన్తో చేసినా పుష్ అయిపోతుంది. నిన్ననే మనం టోకెన్ క్రియేట్ చేసినాం. ఆల్ రైట్, పుష్. ఎనీవే మొత్తానికి ఆథెంటికేషన్ సక్సెస్ కావాలి. ఎక్సలెంట్, ఇది మనం నిన్న డిస్కస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న నేను మీకు ఏం చెప్పా అంటే, ఓకే ఎస్టర్డే ఐ హావ్ గివెన్ యూ 3 టాస్క్స్. ఫస్ట్ ఏం టాస్క్ ఇచ్చిన? ఫస్ట్ మీ లోకల్ ల్యాప్టాప్లో గిట్ ఇనిట్తో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పిన. ఓకే, మీ లోకల్ ల్యాప్టాప్లో ఒక ఎంటీ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసి కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి అని చెప్పిన. ఇది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏం చెప్పిన? ఓకే గిట్ హబ్లో సెంట్రల్ అకౌంట్లో ఒక సెంట్రల్ రెపో క్రియేట్ చేయమని చెప్పా. ఓకే, సెకండ్ టాస్క్. తర్వాత దాన్ని మీరు క్లోన్ చేసుకొని, ఓకే సో ఇనిషియలైజ్ అవసరం లేదు, క్లోన్ చేసుకొని దానిపైన వర్క్ చేసి పుష్ చేసి ఈ స్క్రీన్ షాట్ పంపించమని చెప్పా. అంటే ఎలా? ఇప్పుడు నేను మధు కదా, సో మధు నేను ఒక రెపో క్రియేట్ చేసుకున్నా, క్లోన్ చేసుకున్నా, మళ్ళీ పుష్ చేసిన. మేబీ కిరణ్ ఇక్కడ ఉండు, సో కిరణ్ కూడా అదే చేయాలి. ఆయన ఓన్ రెపో క్రియేట్ చేసుకోవాలి. సో
క్లోన్ చేసుకోవాలి, 3 ఫేసెస్లో కోడ్ మూవ్ చేయాలి, పుష్ చేయాలి. మేబీ ఇక్కడ రమణి ఉంది, సో రమణి కూడా అదే చేయాలి. సో ఇది మీకు ఇచ్చిన టాస్క్. ఓకే, సో ఐ నో సమ్ ఆఫ్ యూ పర్సనలీ చేశారు, నాకు పింగ్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ చూశాను. మెజారిటీ ఆఫ్ యూ హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మెయింటైన్ దట్ ఎనర్జీ అండ్ ఎక్సైట్మెంట్, ఎంతూసియాజం టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఓకే, ఎవరైతే యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తున్నారో మెయింటైన్ దట్ ఎక్సైట్మెంట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఐ ప్రామిస్ యూ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. అండ్ ఐ నో కొందరికి టైం కన్స్ట్రెయింట్ వలనో ప్రెస్సింగ్ టైం ప్రయారిటీస్ వలనో చేయలేకపోయారు. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ తర్వాత అయినా టైం తీసుకొని చేయండి. ఇది నేను మీకు ఇచ్చిన టాస్క్. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో నిన్న నేను చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. నిన్న మనం ఇవి డిస్కస్ చేసినాం. చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్. కావాలంటే ఐ రేజ్. ఓకే, ఇప్పుడు మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. నేను అందరి హ్యాండ్స్ డౌన్ చేస్తున్నా. నిన్న చెప్పిన దాంట్లో ఏమన్నా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్. ఐ విల్ గివ్ యూ మైక్. నేను నిన్న చెప్పిన దాంట్లో మీకు కాన్సెప్ట్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, రూపా గో అహెడ్, అన్మ్యూట్ అయి మాట్లాడండి. Madhu, can you please show me once how to create a token in Git? ఓకే, సో ఆల్రెడీ నిన్న చూపించాను. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ షో ఇట్. సో మీరు ఏం చేయాలి చూడండి. ఓకే, రైట్, టాప్ రైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, మీ అకౌంట్లో టాప్ రైట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అకౌంట్ సెట్టింగ్స్లో కిందికి వస్తే యూ విల్ సి డెవలపర్ సెట్టింగ్స్. వేర్ ఈజ్ హియర్. ఓకే, ఇక్కడ మీరు టోకెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్సనల్ యాక్సెస్ టోకెన్, టోకెన్స్లోకి వెళ్తే నిన్న మనం క్రియేట్ చేసిన టోకెన్ ఇది బ్యాచ్ 16 టోకెన్. ఓకే, గాట్ ఇట్ రూపా? Yes, thank you. షూర్, మీరు మ్యూట్ అయిపోండి. ఇంకెవరికైనా కాన్సెప్ట్ పరంగా క్వశ్చన్స్ ఉంటేనే, ఓన్లీ కాన్సెప్ట్ పరంగా. ఓకే, అలో టు టాక్. నారాయణ్, గో అహెడ్. ఓకే, షౌకత్ అలీ, గో అహెడ్. యాక్చువల్గా మనం మొత్తం అంతా క్లోన్ చేసుకున్న తర్వాత రెపాజిటరీని తర్వాత గిట్ యాడ్ గిట్ పుష్ చేసేటప్పుడు అప్పుడు యాక్సెస్ డినైడ్ అంటుంది. అంటే మనం మళ్ళీ సెంట్రల్ దాంట్లో యాక్సెస్ ఇవ్వాలన్నా? యాక్సెస్ డినైడ్ అని ఎందుకు వచ్చింది? నేను మీకు చూపించాను కదా మార్నింగ్, మీరే కదా నాకు చూపించింది. ఆ క్రెడెన్షియల్స్ మీదే కదండి, మీకు ఆల్రెడీ సాల్వ్ అయింది కదా సార్. మీరు క్రెడెన్షియల్స్ మేనేజర్ లో డిలీట్ చేశారు. ఓకే, అంతకుముందు ఓల్డ్ క్రెడెన్షియల్స్ ఏవో ఉండే, క్రెడెన్షియల్స్ మేనేజర్ లో డిలీట్ చేశారు, ఫ్రెష్లీ పుష్ చేశారు, సాల్వ్ అయిపోయింది. ఓకే, అట్లా యాక్సెస్ కొలాబరేట్ లో మనం యాడ్ చేసుకోవాలి కదా అని చెప్పి డౌట్ నేను అడుగుతాను. ఇంకా చెప్పలే కదా సార్. డిడ్ ఐ టెల్ యూ దట్? నాట్ యెట్, రైట్? సో వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఏం లే, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్, బట్ సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, నో. ఓకే, Samir, kindly ask your question, but please do not ask anything out of box. Okay, మీరు చివర్లో అడగొచ్చు అలా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. శ్రీ చౌదరి, kindly ask. శ్రీ చౌదరి, ఓకే, అడిగితే అడగండి, బట్ కైండ్లీ ఆస్క్ విత్ ఇన్ కంటెక్స్ట్. ఓకే, ఐ అజ్యూమ్ నో క్వశ్చన్స్ సో ఫార్. ఓకే, సో ఐఎమ్ లోయరింగ్ యువర్ హ్యాండ్స్. సో ఓకే, నౌ ఓకే, మనం ముందుకు వెళ్దాం. సో ఎవరైతే చేయలేరో చేయండి. సో వినేటప్పుడు బాగానే అనిపిస్తుంది, ఐ నో దట్. ఓకే, అర్థమైనట్టే ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే రియల్గా హ్యాండ్స్ ఆన్ చేస్తారో యూ విల్ గెట్ దట్. ఓకే, సో మీకు ఎక్కడైతే స్ట్రక్ అవుతుండ్రో, ట్రబుల్ షూటింగ్ చేయాల్సి వస్తుందో మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకే, యూ విల్ గెట్ దట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బై హ్యాండ్స్ ఆన్. సో ప్లీజ్ ప్రాక్టీస్, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఈ ప్రాసెస్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి, మమ్మల్ని అడుగుతారు, ట్రబుల్ షూటింగ్ నేర్పిస్తాము, మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఓకే, చలో. నా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇంకొన్ని సినారియోస్ చూద్దాం, ఇంకొన్ని రియల్ టైమ్ సినారియోస్. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నా? వెర్ ఐ మీన్ బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపో. ఓకే, నౌ ఓకే, ప్రవీణ్ చివర్లో అడగండి ఇంకా. నౌ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్, మనం చివర్లో చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని సినారియోస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నా? ఎల్ఎల్, ఇవి మనం ఇందాక యాడ్ చేసిన ఫైల్స్. ఇంకొన్ని ఫైల్స్ యాడ్ చేద్దాం. టచ్. ఓకే, సో మేబీ Python 1, py1, py2, వేరే ప్రోగ్రామింగ్ py3.
3 ఫైల్స్ యాడ్ చేసిన. ఇది ఇంకా మీకు మీ ఫింగర్ టిప్స్ మీద వచ్చేయాలి ఈ కమాండ్. గిట్ స్టేటస్. ఓకే, వర్క్ స్పేస్ లో ఉన్నాయి. గిట్ యాడ్ ఆల్ 3 ఫైల్స్ డాట్. సూపర్. మూవ్ టు స్టేజింగ్. గిట్ స్టేటస్. ఎక్సలెంట్. గ్రీన్ కలర్ అంటే స్టేజింగ్ లో ఉన్నాయి. లెట్ మీ కమిట్. గిట్ కమిట్ -m పైథాన్ కమిట్. పైథాన్ ఫైల్స్ కమిట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఇగ్నోర్ చేయండి. యా, కమిట్ అయిపోయింది. ఆల్ రైట్, నౌ లెట్ మీ సీ గిట్ స్టేటస్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఓకే, నౌ again let me see git log. మధు కిరణ్ పైథాన్ ఫైల్స్ ని కమిట్ చేసి ఈ టైం కి కమిట్ చేసిన. అందులో ఏమున్నాయి, గిట్ షో కొడితే మీకు అర్థమవుతుంది. గిట్ షో. ఓకే, పైథాన్ 1, పైథాన్ 2, పైథాన్ 3 ఫైల్స్ ఉన్నాయి. లెట్ మీ పుష్. ఇంకా డైరెక్ట్లీ పుష్ అయిపోతుంది. నౌ ఇట్ విల్ నాట్ ఆస్క్ ఆథెంటికేషన్ అగైన్ అండ్ అగైన్. డైరెక్ట్లీ పుష్ అయిపోతుంది. గెట్ పుష్. పుష్ డన్. కావాలనుకుంటే లెట్ మీ సీ మై ప్రాజెక్ట్ రేపో. సో బేసికల్లీ ఆ యూఆర్ఎల్ ఏంటిదంటే ఇక్కడికి వచ్చి /DevOps Training Hub అని కొట్టండి. మీకు ఒక యూఆర్ఎల్ మిస్ అయితే github.com DevOps Training Hub అని కొట్టండి. నేను మన రేపోని ఇక్కడ పిన్ చేసి పెట్టాను. బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రేపో. అంటే పైకి తెస్తాను, ఆగండి. ఇక్కడ ఫస్ట్ మీకు కనిపించేది అదే. నా అకౌంట్లో github.com DevOps Training Hub లో ఫస్ట్ అదే. ఇది ఓపెన్ చేయండి, మీకు కనిపిస్తాయి. ఓకే, పైథాన్ జస్ట్ 1 minute బ్యాక్ పుష్ అయింది. ఎక్సలెంట్ గైస్, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లెట్ us assume ఆ పైథాన్ ఫైల్ మోడిఫై అయింది. ఇప్పుడు పైథాన్ ఎక్కడ ఉన్నాయి, ఆర్ జావా ఫైల్స్ ఆర్ పైథాన్ ఫైల్స్ ఎక్కడికో వచ్చి ఉంటాయి. ఎస్ ఆర్ నో? లోకల్ రెపోలో కమిట్ అయినాయి, తర్వాత మనం సెంట్రల్ రెపోలోకి పుష్ చేసినాం. బట్ ఫైల్ మోడిఫై చేయాలి కదా, ఏదో టైంలో డెవలపర్స్ కోడ్ని మళ్ళీ మోడిఫై చేస్తారు. ఇప్పుడు ఈ పైథాన్ ఫైల్ మోడిఫై అయింది అనుకుందాం. ఏమైతే చెప్పండి, ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది? లోకల్ రెపోలో ఉంటుందా, స్టేజింగ్ లో ఉంటుందా, వర్క్ స్పేస్ లో ఉంటుందా? వాట్ డూ యూ థింక్? గివ్ ఎ ట్రై. ఓకే, సి నేను ఏం చేస్తా అంటే మీకు ఇప్పుడు లైనెక్స్ కమాండ్స్ తెలివ మోడిఫై చేయడానికి. సో విండోస్ ద్వారానే మోడిఫై చేస్తా. 29th మేలోకి వెళ్తున్నా, బ్యాచ్ 16 ప్రాజెక్ట్లోకి వెళ్తున్నా. ఏ ఫైల్ మోడిఫై చేద్దాం? సరే, పైథాన్ 1 ఫైల్ని మోడిఫై చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తున్నా. ఐఎమ్ ఓపెనింగ్ విత్ notepad++ ఆర్ నోట్ప్యాడ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నోట్ప్యాడ్. ఇది py ఫైల్ పైథాన్ 1. ఏమని చేస్తున్నా, ఇది బేసికలీ నేను కోడ్ రాయాలి, నాకు కోడ్ రాదు అనుకుందాం. ఐఎమ్ నాట్ ఎ డెవలపర్. సో హాయ్, సింపుల్గా హాయ్, వెల్కమ్ టు DevOps వరల్డ్. ఓకే, సో ఐఎమ్ క్రేజీ టు లెర్న్ DevOps సంథింగ్ అంటే ఏదో కోడ్ రాసిన, సేవ్ చేసిన, Ctrl+S. కోడ్ రాసా, సేవ్ చేసా, క్లోజ్ చేస్తున్నా. ఓకే, కాబట్టి మీరు మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, లైనెక్స్ లో కూడా చూడొచ్చు. మీకు ఆ కమాండ్ ఏంటిది చెప్పండి. లైనెక్స్ లో ఫైల్లో ఏముందో చూడాలంటే కమాండ్ ఏంటిది చూడండి. పైథాన్ 1 మాత్రం 62 అని చూపిస్తుంది, అంటే సమ్ కంటెంట్ ఈస్ దేర్. ఎలా చూడాలి? కమాండ్ ఏంటిది? క్యాట్ py1. కొత్త వాళ్ళు నథింగ్ టు వరీ, మీకు ఇవన్నీ అర్థమైతే నాకు కాల్ చేయండి పర్సనలీ. చూడండి, ఇప్పుడు కోడ్ మోడిఫై అయింది. నౌ ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే ఏమొస్తుంది గెస్ చేయండి. ఇప్పుడు ఆ పైథాన్ 1 ఫైల్ లోకల్ రిపోలో ఇందాక నేను కమిట్ చేసిన. బట్ అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే వర్క్ స్పేస్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఇట్ విల్ బి బ్యాక్ టు వర్క్ స్పేస్. చూడండి, వర్క్ స్పేస్ లో వచ్చింది, మోడిఫైడ్ అనే స్టేట్ లో ఉంది. ఓకే, వర్క్ స్పేస్ లో మోడిఫైడ్ రూపంలో చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? మళ్ళీ సేమ్ థింగ్, ఎందుకంటే ఎవరో మోడిఫై చేసిండ్రు కదా, మరి ట్రాక్ జరగాలి కదా. గిట్ అంటేనే ట్రాకింగ్. ఈవెన్ చిన్న మోడిఫికేషన్ జరిగిన ట్రాకింగ్ కావాలి అంటే మళ్ళీ గిట్ లైఫ్ సైకిల్ ఫాలో కావాలి. గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్, స్టేజింగ్ లోకి మూవ్ అయింది. గిట్ కమిట్ -m పైథాన్ 1 ఫైల్ మోడిఫైడ్. సో కావాలంటే ఇప్పుడు మీరు మళ్ళీ గిట్ లాగ్ కొట్టండి. ఇదే కదా. సో నేను ఫస్ట్ క్యూ కొడుతున్నా, క్యూ గిట్ షో. ఓకే, ఈ కమిట్ ఐడిలో ఏం మోడిఫై అయిందో కూడా ఉండాలి. షెల్ వి సి గిట్ షో కమిట్ ఐడి. చూడండి, వాట్ మోడిఫైడ్?
2 కొత్త కోడ్ యాడ్ అయిందంట. హాయ్, వెల్కమ్ టు డెవాప్స్, ఐఎమ్ క్రేజీ టు లెర్న్ డెవాప్స్. సో మోడిఫై అయింది. అది కమిట్ ఐడిలో ట్రాక్ అవుతుంది. ఈ కమిట్ ఐడి మన దగ్గర ఉంటే అందులో ఏం జరిగిందో చూడొచ్చు. ప్లస్ అంటే యాడ్ అయిందని, మైనస్ అని రెడ్ కలర్లో వస్తే డిలీట్ అయిందని. సరే బాగుంది. ఓకే, ఏం చేసిన, మోడిఫై అయింది, మళ్ళీ దానికి లోకల్ రెపాజిటరీలో కమిట్ చేసిన. మరి ఇప్పుడు సెంట్రల్లో చేంజ్ జరిగిందా? ఐ డోంట్ థింక్ సో. పైథాన్ అనేది ఇదే కదా, సెంట్రల్లో అయితే చేంజ్ జరగలేదు. మరి సెంట్రల్లో చేంజ్ జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? వాట్ షుడ్ వి డూ? మళ్ళీ పుష్ చేయాలి. ఎస్ ఆర్ నో? మళ్ళీ పుష్ చేస్తేనే సెంట్రల్లో చేంజ్ వస్తుంది. సో చూడండి, నేను ఏం చేస్తున్నా, క్లియర్ చేసిన, గెట్ పుష్. యా, పుష్ అయిపోయింది. లెట్ us see now. రీఫ్రెష్. ఓకే, ప్రాజెక్ట్ రెపోలోకి రండి, పైథాన్ 1లోకి రండి. కెన్ యూ సీ? హాయ్, వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్. అంటే కోడ్ చేంజ్ అయింది, సెంట్రల్ రెపోలో పుష్ అయింది, మోడిఫై అయినా. అంటే ఇప్పుడు మీకు ఏముంది, ట్రాకింగ్ ఉంది. మోడిఫై అయినప్పుడు ట్రాకింగ్ ఉంది, ఫైల్ క్రియేట్ అయినప్పుడు ట్రాకింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మోడిఫై చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే, ఇదే కదా సరే, పైథాన్ 1 ఫైల్ ఇదే కదా, మోడిఫై చేస్తాను. చూడండి ఏం చేస్తున్నా అంటే, సంథింగ్ ఏదో యాడ్ చేస్తున్నా. ఓకే, న్యూ కోడ్, మేబీ ఆడియో కాల్ కోడ్. ఓకే, కొత్తది యాడ్ చేసినా కొంచెం డిలీట్ కూడా చేద్దాం. ఏమంటా అంటే, హాయ్కి బదులు హాయ్ తీసేస్తున్నా, హలో అని పెడుతున్నా. అంటే చూడండి, కోడ్ మోడిఫై చేస్తున్నా, సంథింగ్ డిలీట్ కూడా చేస్తున్నా, మళ్ళీ సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్. లెట్ మీ క్లోజ్ ఇట్. మరి ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ గిట్ స్టేటస్ అని కొడితే మళ్ళీ మోడిఫై అయింది. ఎస్ సార్ నో? ఒకసారి చూద్దాం ఏం చూస్తే. మీరు ఇప్పుడు క్యాట్ ఓకే py1 అని కొడితే, ఓకే హలో పెట్టినాం, హాయ్ ప్లేస్లో హలో పెట్టినాం, కొత్త కూడా యాడ్ చేసినాం. గిట్ స్టేటస్ వర్క్ స్పేస్ గిట్ యాడ్ స్టేజింగ్. యూ కెన్ క్రాస్ చెక్, గ్రీన్ కలర్లో ఉంది అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ అయింది. we need to commit it. git commit -m. సో remodified python 1 ఫైల్. యా, ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి, నథింగ్ టు కమిట్. గిట్ లాగ్ కొట్టండి. యా, యూ కెన్ సీ ద కమిట్ ఐడి క్యూ. ఇప్పుడు గిట్ షో కమిట్ ఐడి కొడితే యూ విల్ సీ వాట్ హ్యాపెండ్. ఏం జరిగింది, హాయ్ డిలీట్ అయింది, హలో వచ్చింది, ఈ లైన్ పోయింది, ఈ లైన్ వచ్చింది. ఓకే, సో బేసికల్ రెండు సేమ్ లైన్, ఇక్కడ చిన్న స్పేస్ ఏదో అయినట్టుంది. దెన్ కొత్త కోడ్ యాడ్ అయింది. అంటే మీకు అర్థమవుతుందా? చిన్న చేంజ్ జరిగినా కూడా గిట్ ఈజ్ ట్రాకింగ్. అండ్ ఎవరు చేశారు ఆ టైంకి, ఆ ఆథర్ నేమ్, ఏ టైమ్ స్టాంప్ అండ్ కమిట్ ఐడి, ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్, ఎవ్రీథింగ్ కెన్ బి వర్షన్ కంట్రోల్డ్. yes or no guys? Isn't it beautiful? Are you with me everyone? So far clear? Type yes. Bharati yes, Lokeshwari, Dilip, Uday, Supriya, Alla, Varu, Gana, Kiran, Srinivas, Sai, Atyam. Excellent guys. సో ఫైన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మరి కొంచెం చేంజెస్ జరిగినాయి కదా, ఈ చేంజెస్ని ఏం చేయాలి? మరి సెంట్రల్లో కనిపిస్తున్నాయా? నో, సెంట్రల్లో కనిపించవు. మళ్ళీ ఏం చేయాలి సెంట్రల్లో కనిపించాలంటే? మళ్ళీ పుష్ చేయాలి. సింపుల్. ఏం జరిగినా కూడా సెంట్రల్లో రావాలి అంటే పుష్ చేయాలి. సో గెట్ పుష్. చూడండి, పుష్ చేసేసిన. రీఫ్రెష్ చేయండి. ఓకే కూల్. నా ఏం చేద్దామంటే, ఇంకొక సినారియో, ఫైల్ని డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకో సినారియో, ఫైల్ డిలీట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఫైల్ డిలీట్ చేసే ముందు మధు వద్దు, ఇంకెవరైనా డిలీట్ చేసినట్టు చూద్దాం. సో ఏం చేస్తా అంటే, నేను ఇప్పుడు నా 2-3 ల్యాప్టాప్స్ లేవు కాబట్టి నేనే రీకాన్ఫిగర్ చేస్తా యూజర్ నేమ్. లెట్ us assume మధు కిరణ్కి బదులు ఇంకో నేమ్ తీసుకుంటా. ఏం తీసుకుంటా అంటే కిరణ్ మధు అంట. ఓకే, కిరణ్ మధు. సో కిరణ్ మధు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఫైల్ని డిలీట్ చేస్తాడు మధు కిరణ్ బదులు. సో సో లెట్ us assume కిరణ్ మధుని కాన్ఫిగర్ చేస్తున్నా. ప్రస్తుతానికి యూజర్ ఎవరు?
మధు కిరణ్ కదా, నేను యూజర్ నేమ్ మారుస్తున్నా. ఈ కమాండ్ మీకు తెలుసు కదా, గిట్ కాన్ఫిగ్, ఐఎమ్ సారీ, ఈ కమాండ్లో అయితే మీకు తెలుసు యూజర్ నేమ్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలి. గిట్ కాన్ఫిగ్ -global యూజర్ నేమ్ కిరణ్ మధు అనుకుందాం. సో మెయిల్ ఐడి కిరణ్ మధు, మెయిల్ ఐడి ఏంటిది, kiranmadhu@gmail.com. ఓకే, నౌ ఈ ల్యాప్టాప్ని ఎవరు ఆపరేట్ చేసిండు, కిరణ్ మధు అనుకుందాం. కిరణ్ మధు ఏం చేసిండు అంటే ఫైల్ని డిలీట్ చేసిండు. వేర్ ఇస్ ఫైల్, బ్యాచ్. ఓకే, ఈ python1 ఫైల్ని డిలీట్ చేసిండు. సో డిలీట్, python1 ఫైల్ డిలీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు గెస్ ఇట్, python1 ఫైల్ లోకల్ రిపాజిటరీలో కమిట్ అయింది, సెంట్రల్లో కూడా ఉంది. ఇప్పుడు కిరణ్ మధు అనే అతను లేకపోతే XYZ ఎవరో ఒకరు ఆ ఫైల్ని డిలీట్ చేసిండు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, గివ్ ఎ ట్రై. వాట్ విల్ హ్యాపెన్, వర్క్ స్పేస్లో ఉంటుందా మళ్ళీ, లేదంటే ఇంకేమైనా జరుగుద్దా? యా, సో బేసికల్లీ ఈవెన్ డిలీట్ చేసినా కూడా ఆ ఎంట్రీ వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ట్రాకింగ్ జరగాలి కదా. ఇప్పుడు కిరణ్ మధు డిలీట్ చేసినట్టు ఎట్లా తెలుస్తుంది, అన్లెస్ ఇట్ ఫాలోస్ గిట్ లైఫ్ సైకిల్. సో అందుకే మీరు గిట్ స్టేటస్ కొట్టండి. ఓకే, డిలీటెడ్ అని, python1 ఫైల్ డిలీటెడ్ అని వర్క్ స్పేస్లో పడ్డది. ఈవెన్ ఇంకా కావాలంటే 2-3 డిలీట్ చేద్దాం. విండోస్ ద్వారానే ఎందుకు డిలీట్ చేయడం, లైనక్స్ ద్వారా కూడా డిలీట్ చేయొచ్చు మనం. నేను rm-rf, ఓకే, python2 ఫైల్ని కూడా డిలీట్ చేస్తా. ఓకే, java1 ఫైల్ని కూడా డిలీట్ చేస్తా. ఓకే, ఇప్పుడు డిలీట్ అయింది, ఎవరు చేస్తుండ్రు, కిరణ్ మధు. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే, డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్ రూపా, ఐల్ గివ్ యూ మైక్, వెయిట్ కైండ్లీ వెయిట్. ఓకే, ఫోకస్ హియర్. గిట్ స్టేటస్ కొడితే చూడండి, సో డిలీట్ అయింది కూడా వర్క్ స్పేస్లో ఎంట్రీ అయింది, ఫైల్స్ లేవు ఇప్పుడు అక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే యూ డోంట్ సీ ద ఫైల్స్, ఆల్ ఓకే, python1, java1 ఇంకేవో డిలీట్ అయినాయి. నా అది కూడా ఇప్పుడు నేను డిలీట్ అయిన ఎంట్రీని కూడా వర్క్ స్పేస్లో పడ్డది. వర్క్ స్పేస్ నుంచి గిట్ యాడ్ స్టేజింగ్లోకి మూవ్ చేస్తున్నా, మళ్ళీ గిట్ కమిట్ -m deleted few files by కిరణ్ మధు. జస్ట్ డిలీటెడ్ ఫ్యూ ఫైల్స్, ఎట్లాగో మనకు ట్రాకింగ్ ఉంటుంది. ఎవరు చేశారు మరి, ఫస్ట్ గిట్ స్టేటస్ కొట్టండి, నథింగ్ టు కమిట్. గిట్ లాగ్ కొట్టండి, యూ కెన్ సీ చేసింది మధు కిరణ్ కాదు, కిరణ్ మధు. ఏ టైంలో చేసిండు, ఈ మెయిల్ ఐడితో ఈ టైంలో చేశాడు. ఏం డిలీట్ అయినాయి సార్ మరి ఫైల్స్, గిట్ షో కమిట్ ఐడి కొడితే మీకు అర్థమవుతుంది. సో క్యూ కొడుతున్నా బయటకు రావడానికి. క్యూ అంటే క్విట్, బేసికల్ ఏదో కాదు, క్యూ అంటే క్విట్. గిట్ షో కమిట్ ఐడి పేస్ట్, యూ కెన్ సీ ఏ ఫైల్స్ డిలీట్ అయినాయి, java1 ఫైల్ డిలీట్ అయింది, python1 ఫైల్ డిలీట్ అయింది. బట్ python1 ఫైల్లో కంటెంట్ కూడా ఉంది, ఏ కంటెంట్ డిలీట్ అయింది, వాల్యుబుల్ కంటెంట్ డిలీట్ అయింది. ఐఎమ్ సారీ, ఈ వాల్యుబుల్ కంటెంట్ డిలీట్ అయింది. python2లో ఏం లేదు, ఓకే, అన్నీ డిలీట్ అయిపోయినాయి. క్యూ ఇట్లా వచ్చినప్పుడు క్యూ కొట్టండి. అంటే మీకు అర్థమవుతుందా, ప్రతిదీ ట్రాక్ అవుతుంది, మోడిఫై అయినా, ఎడిట్ అయినా, డిలీట్ అయినా ట్రాక్ అయింది. ఓకే, ఆ లాగ్లో ఉంటుంది, గిట్ లాగ్ కొడితే మీకు అందులో అన్నీ ఉంటాయి. మరి సెంట్రల్లో డిలీట్ అయిందా సార్, సెంట్రల్లో python1 ఫైల్ అలానే ఉంది, java1 ఫైల్ అలానే ఉంది. మరి సెంట్రల్లో ఎట్లా డిలీట్ చేయాలి, కెన్ ఎనీవన్ గెస్? ఇప్పుడు నేను లోకల్లో డిలీట్ చేయగలిగిన, ఓకే, మళ్ళీ వర్క్ స్పేస్లో డిలీషన్ ఎంట్రీ పడ్డది, స్టేజింగ్లోకి మూవ్ చేసిన, లోకల్ రిపాజిటరీలో కమిట్ చేసిన. మరి సెంట్రల్లో ఎట్లా డిలీట్ చేయాలి? సింపుల్ గైస్, గుర్తుపెట్టుకోండి, మీరు సెంట్రల్ రెపోలో ఏం రిఫ్లెక్ట్ కావాలన్నా లోకల్ రెపో నుంచి చేయాల్సిన ఒకే ఒక కమాండ్ పుష్, బండ గుర్తు. ఓకే, మీ లోకల్ ల్యాప్టాప్లో నుంచి సెంట్రల్లో ఏం చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, డిలీషన్ చేయాలన్నా, రిఫ్లెక్ట్ కావాలంటే పుష్ చేస్తే చాలు, గిట్ పుష్. ఇప్పుడు గిట్ పుష్ కొడితే ఇక్కడ డిలీట్ అయింది, అక్కడ కూడా డిలీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగో లేవు, డిలీట్ అయిపోయినాయి, సెంట్రల్లో ఉన్నాయి కదా, సో అవి మళ్ళీ డిలీట్ అయిపోతాయి. గిట్ పుష్, యా, ఓకే, పుష్ అయిపోయింది, విచ్ మీన్స్ డిలీషన్ హ్యాస్ బీన్ డన్. చూడండి, కమ్ హియర్, రీఫ్రెష్, python1 కనిపిస్తుంది, రీఫ్రెష్, లేదు, python1 లేదు, కొన్ని తగ్గినాయి ఫైల్స్, గాట్ డిలీటెడ్. సో చూడండి, కిరణ్ మధు,
deleted few files. Are you with me, guys? So far good? I'm asking you, everyone. There are a lot of people in the webinar. I want everyone to type. To be specific, I could see 147 people, 148 people. Everyone type. అండ్ నా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రియల్ టైమ్ ఇంట్రెస్టింగ్ సినారియో చూద్దాం. ఇప్పుడు నా ల్యాప్టాప్ లో నుంచే చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ యూజ్ కేస్ ఏంటి తెలుసా? ఓకే, ఐ నీడ్ అ వాలంటీర్. ఓకే, నేను ఇక్కడ నుంచి పుష్ చేస్తా. ఇది మన సెంట్రల్ రెపో. ఓకే, సో నేనేం చేస్తా అంటే ఇక్కడ నుంచి క్లోన్ చేసుకున్నా, 3 phases లో మూవ్ చేస్తున్నా, పుష్ చేస్తున్నా. ఓకే, ఎనీవే కిరణ్ మధు కిరణ్ చేస్తుండు. బట్ వద్దిక నిజంగానే మీలో ఎవరు ఐ నీడ్ ఎ వాలంటీర్. ఓకే, సో మీరు దీన్ని క్లోన్ చేసుకోండి. మీ ల్యాప్టాప్లో మీ స్క్రీన్ షేర్ చేయాలి. ఓకే, యూ నీడ్ టు షేర్ యువర్ స్క్రీన్. క్లోన్, ఓకే, మీరు క్లోన్ చేయండి. క్లోన్ చేసి 3 phases లో కోడ్ని మూవ్ చేసి పుష్ చేయడానికి ట్రై చేయాలి. మరి మీకు పుష్ అవుతుందా కాదా? అయితే సూపర్. ఒకవేళ కాకపోతే ఏ ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి, దట్ వీఆర్ గోయింగ్ టు డూ దట్. ఫర్ దట్ ఐ నీడ్ రమణి. యు ఆర్ దేర్? Yes, sir. ఓకే, సో ఓకే, ఏం చేయాలంటే రమణి, సో ఆఫ్టర్ బ్రేక్ వాట్ యూ నీడ్ టు డూ? ఓకే, ఐల్ షో యూ. బేసికల్లీ రమణి, మీరు స్క్రీన్ షేర్ చేసి మీ ల్యాప్టాప్లో మీరు ఒక డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి గిట్ క్లోన్. ఓకే, వాట్ రమణి ఈస్ గోయింగ్ టు డూ సేమ్. రమణి కూడా సేమ్ ప్రాసెస్, గిట్ క్లోన్. సో ఈ రెపోని క్లోన్ చేస్తుంది రమణి, పేస్ట్. ఓకే, సో తర్వాత ఏం చేయండి, క్లోన్ అయితే మీరు ఎల్ఎస్ కొడితే ఆ రెపో కనిపిస్తుంది. సిడి ఆ రెపోలోకి వెళ్ళండి. ఓకే, దెన్ హియర్ క్రియేట్ ఎ ఫైల్ విత్ యువర్ నేమ్, టచ్ రమణి. ఓకే, సేమ్ ఫాలో ద గిట్ లైఫ్ సైకిల్. గిట్ యాడ్ రమణి. Again, you may check git status, then git commit -m Ramani commit. Okay, so then okay, it will be committed. You can see in git log. Then try to push. Let us see what will happen. Okay, so take a quick 3 minutes break. Okay, so ఇది నేను మెసేజింగ్ ప్యానెల్లో పోస్ట్ చేస్తున్నా రమణి, ఎవ్రీవన్. సో ఇది కాపీ చేసుకొని నీ డెస్క్టాప్ లో పెట్టుకో అండ్ బీ రెడీ టు షేర్ యువర్ స్క్రీన్. ఆల్ రైట్, సో విల్ సీ. ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. నో వన్ షుడ్ డ్రాప్. సో ఐల్ గివ్ 3 minutes బ్రేక్. ఓకే, సో నౌ సో Ramani will share the screen. So Ramani, can you share the screen? Okay, sir. Give me the permission to share. Acha. Okay. Share screen. Okay, yeah. Now you can share the screen. ఓకే, అందరూ రమణి స్క్రీన్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు రమణి షేర్ చేస్తుంది అంటే విచ్ మీన్స్ మీరు కూడా షేర్ చేస్తుండే. సో థింక్ లైక్ దట్, విజువలైజ్. సో యా రమణి, ఒక డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. 29th May 2020. సూపర్. లోపలికి వెళ్ళండి. హియర్ ఓపెన్ గిట్ బాష్. ఎక్సలెంట్. సో వేర్ ఆర్ యూ? PWD Ctrl++, ఇంకా Ctrl++, so that everyone will see. PWD. See, now Ramani is in desktop 29th May 2025 folder. Okay, now clone the repo. Git clone. Okay. So this. Git clone. Okay, observe guys, observe. Git clone. Excellent. Enter. So the repo is being cloned. In fact, it is done. తను LL కొట్టగానే సో ఆ ఫోల్డర్ కనిపిస్తుంది. నా ఓకే, CD batch16 ప్రాజెక్ట్ రెపో. యూ కెన్ సీ గైస్. సో ఇప్పుడు పక్కన తనకి ఏం కనిపిస్తుంది? మెయిన్ కనిపిస్తుంది. వెయిట్ రమణి, తనకు పక్కన చూడండి మెయిన్, విచ్ ఈస్ బ్రాంచ్. అంతకన్నా ముందు లేదు. పైన చూపి రమణి, పైకి చూడండి. ఎప్పుడైతే తను ప్రాజెక్ట్ రెపోలోకి వెళ్తుందో CD చేసినప్పుడే మెయిన్ కనిపిస్తుంది. కొందరు ఏం చేస్తున్నారంటే మిస్టేక్, CD చేయట్లే. నో, అలా కాదు. క్లోన్ చేసుకున్న తర్వాత దాని లోపలికి వెళ్ళాలి. CD ప్రాజెక్ట్ రెపో. అప్పుడు మీకు పక్కన మెయిన్ మాస్టర్ ఏదో కనిపిస్తుంది. ఓకే, కమ్ డౌన్ రమణి. నౌ క్రియేట్ యువర్ ఓన్ ఫైల్. టచ్ రమణి.
గిట్ స్టేటస్ రమణి ఫైల్ కనిపిస్తుంది కింద చూడండి. గిట్ స్టేటస్ you could observe that file is in workspace. Okay, git add space dot, it has been moved to staging. Let us see the status. You can see staging look helping. And now try to commit. Get commit -m. So okay, Ramani commit done. Okay, so Ramani తన ఫైల్ ని కమిట్ చేసింది. నౌ మళ్ళీ ఒకసారి గిట్ స్టేటస్ చూపి రమణి. There shouldn't be anything. Nothing to commit. And now try to show log, git log. See. Okay, so Kiran Madhu commit paina Jadala Ramani commit undi. So Ramani has committed a file called Ramani with that mail ID. Okay, a timestamp kuda undi. Q kottese Ramani, Q. Try to show git show that commit ID, your commit ID. అందులో ఏముందో చూద్దాం. ఎనీవే రమణి అనే ఫైల్ ఉంటుంది పైన. ఎవ్రీవన్ అబ్జర్వ్. ఓకే, రమణి ఫైల్ కమిట్ అయింది. నా రమణి ట్రై టు పుష్. సో ఇప్పుడు రమణి గిట్ పుష్ కొడితే ఏమొస్తుందో చూద్దాం. సి సర్ప్రైజింగ్లీ రమణి పుష్ చేయలేకపోతుంది. ఏమని చెప్తుంది? పర్మిషన్ టు దట్ బ్యాచ్ 16 repo denied to Jadala Ramani. Okay, permission to the DevOps Training Hub account లో ఉన్న batch 16 project repo denied to Ramani. ఎందుకు రమణికి డినై అయింది? సింపుల్. రమణి నౌ స్టాప్ యువర్ sharing. Now I'll share my screen. Focus here. So now focus here. Let me open Paint. సో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఇది మీకు తెలియాలి. సో బేసికల్లీ ఇది మన ప్రాజెక్ట్ రేపో. ఇన్ఫ్యాక్ట్ ఇది పబ్లిక్ రేపో కాబట్టి ఎవరైనా క్లోన్ చేయొచ్చు. ప్రైవేట్ రేపో అయితే క్లోన్ చేయలేరు, కానీ పబ్లిక్ రేపో. సో రమణి కుడ్ క్లోన్, ఇన్ఫ్యాక్ట్ ఎనీ XYZ కెన్ క్లోన్. ఓకే, నౌ రమణి తన ఫైల్ క్రియేట్ చేసుకుంది, 3 phases లో మూవ్ చేసింది, కమిట్ చేసింది, చూసింది. నౌ వెన్ ఈస్ ట్రయింగ్ టు పుష్, ఈజ్ షీ ఆథరైజ్డ్ యూజర్ టు పుష్? తను ప్రాజెక్ట్ మెంబరా? ఇప్పుడు తను మా కంపెనీలో పనిచేస్తుందా? సో అందుకే తనకు డినై అయింది పర్మిషన్ ఈ ప్రాజెక్ట్ పైన. అది ఫేస్బుక్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఆర్ బ్యాక్ 16 ప్రాజెక్ట్ కానివ్వండి. ఓకే, రమణికి ఎందుకు డినై అయింది? షీ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ యూజర్ ఎట్ దిస్ మూమెంట్, అందుకే డినై అయింది. మరి ఏం చేయాలి? సో రియల్ టైంలో టీమ్ మెంబర్స్ ఉంటారు, మల్టిపుల్ టీమ్ మెంబర్స్. సో వాళ్ళందరికీ కొలాబరేటర్ యాక్సెస్ ఇస్తారు. సో ఎవరికైతే కొలాబరేటర్ యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే పుష్ చేయగలుగుతారు. దే ఆర్ ఆథరైజ్డ్ యూజర్స్. సో టీంలో ప్రాజెక్ట్ మెంబర్స్ అందరికీ కొలాబరేటర్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే రమణి మెయిల్ ఐడికి, రమణి గిట్ హబ్ అకౌంట్కి కొలాబరేటర్ యాక్సెస్ ఇస్తా. ఎలా ఇవ్వాలి? సీ నౌ. ఓకే, సో ఫోకస్, డోంట్ రేజ్ హ్యాండ్స్, ఐ విల్ అలౌ యూ. చివరిలో మాట్లాడతారు, సో కొంచెం వెయిట్ చేయండి అంతే. సో నౌ నేను ఏం చేస్తున్నా, నౌ లెట్ us assume రమణి మా ప్రాజెక్ట్లో రీసెంట్గా జాయిన్ అయింది. ఓకే, రమణి మన ప్రాజెక్ట్లో రీసెంట్గా జాయిన్ అయింది, తనకు ఎప్పుడు యాక్సెస్ ఇవ్వాలి. సో ఈ ప్రాజెక్ట్ రెపోలోకి వస్తున్నా, సెట్టింగ్స్లోకి వస్తున్నా. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ క్లిక్ చేసిన, ఇక్కడ చూడండి యాక్సెస్లో కొలాబరేటర్ యాక్సెస్ ఉంది, అందులోకి వచ్చి ఓకే, సో ఈ పబ్లిక్ రెపోజిటరీ పైన ఎవరికి ఇద్దాం యాక్సెస్? రమణికి ఇవ్వాలి. సో యాడ్ పీపుల్, యూ హ్యావెంట్ ఇన్వైటెడ్ ఎనీ కొలాబరేటర్. సో ఇప్పుడు రమణి లెట్స్ ఫ్రెష్గా జాయిన్ అయింది. సో ప్రాజెక్ట్లో యాజ్ అ టీమ్ మెంబర్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా తను యాడ్ చేస్తున్నారు. రమణి నీ గిట్ హబ్ మెయిల్ ఐడి, నాట్ అదర్ మెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి కాదు, గిట్ హబ్ మెయిల్ ఐడి ఇవ్వాలి. రమణి జడల రమణి, జడల ఇక్కడ ఆల్రెడీ వచ్చింది, బట్ నేను మళ్ళీ మొత్తం ఇస్తాను. జడల రమణి @gmail.com. ఇది అకౌంట్ నేమ్. ఎప్పటి నుంచో తను మాతో వర్క్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్లీ వచ్చింది. సరే, జడల రమణి @gmail.com. ఓకే, సో యాడ్ జడల రమణి యాజ్ ఎ కొలాబరేటర్ టు దిస్ ప్రాజెక్ట్ రెపో. షీ విల్ గెట్ ఇన్విటేషన్. చూడండి ఇప్పుడు ఏం జరిగింది, రమణికి ఇన్విటేషన్ వెళ్ళింది.
awaiting Jadal Ramani's response, pending invite. Now Ramani, మళ్ళీ ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి, మీ మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. Shows what happened to you. Okay, Okay. so yeah. చూడండి, ఇప్పుడు తనకు పుష్ యాక్సెస్ లేదు, తన మెయిల్ ఐడి ఓపెన్ చేసింది. ఓకే, సో ఓపెన్ చేస్తే ఏమొచ్చింది? ఇన్విటేషన్ వచ్చింది. ఎక్కడ నుంచి? డెవాప్స్ ట్రైనింగ్ హబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? సో ఈ ప్రాజెక్ట్లో మెంబర్గా యాడ్ అవ్వండి అని వచ్చింది. ఈ ఇన్విటేషన్ ఓన్లీ 7 days ఉంటుంది. ఇట్ విల్ ఎక్స్పైర్ ఇన్ 7 days. సో ప్లీజ్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్, కైండ్లీ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్, యాక్సెప్ట్ ఇన్విటేషన్, డోంట్ డిక్లైన్, యాక్సెప్ట్. Excellent. Now try to push Ramani. Open your git bash, git push. Excellent. Can you see, guys? Now she could push because she's a project member now. She has a collaborator access. So తను పుష్ చేయగలిగింది. ఒకసారి రెపో కూడా ఓపెన్ చేసి చూపిరమని. బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపోలో కమ్ డౌన్. కనిపిస్తుందా రమణి? రమణి కమిట్ 5 minutes ago. ఈ రకంగా యాక్సెస్ ఉన్న వాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలుగుతారు, పుష్ చేయగలుగుతారు. Got it? So far any questions? So Ramani, please stop your screen now. Okay, sir. Yeah. Okay. Thank you, Ramani. So మీకు ఇప్పుడు అర్థమైందా అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందో? ఎవ్రీవన్, అండ్ నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు మీరైనా సరే మీరు ఇప్పుడు మనం అందరం కలిసి పని చేయాలి కదా ఈ రెపో పైన. ఓకే, ఈ రెపో పైన ఇప్పుడు మనం అందరం కలిసి పని చేయాలి. సో మీకైనా కూడా ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే కొలాబరేటర్ యాక్సెస్ ఇవ్వాలి. వాట్ డు ఐ నీడ్ టు డూ? మీ గిట్హబ్ మెయిల్ ఐడికి నేను కొలాబరేటర్ యాక్సెస్ ఇస్తే మీరందరూ మన ప్రాజెక్ట్ రెపో పైన, ఇది ఇప్పటి నుంచి నా ప్రాజెక్ట్ రెపో కాదు, ఇది బ్యాచ్ 16, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ రెపో, ఇది అవర్ ప్లే గ్రౌండ్ ఫర్ అవర్ ప్రాక్టీస్. సో అందరికీ యాక్సెస్ ఇస్తాను. సో మీరు పుష్ చేసేలా ఉంటుంది. సో వాట్ ఐ విల్ డూ, ఓకే, మీకు అందరికీ యాక్సెస్ రావడానికి సో ఆ ఫామ్ని, సో యాక్సెస్ ఫామ్ ఇస్తాను. సో ఓకే, ఆ ఫామ్ ఫిల్ చేయండి. 1 second. సో ఆ ఫామ్ నేను ఇప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. సో yeah, 1 second, give me 1 minute, let me, otherwise I'll open WhatsApp from here, it's okay. WhatsApp, by the way, మన బ్యాచ్ 15 మెంబర్ స్వప్నిల్ కి జాబ్ వచ్చింది. ఐ మీన్ హీ సెలెక్టెడ్ ఫర్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ 3-4 interviews. హీ వర్క్డ్ హార్డ్ అండ్ సో మీరు ఇక్కడ చూస్తే మీరు మన ఓకే, ఇది ఫామ్. సో కొలాబరేటర్ యాక్సెస్ ఫామ్. ఓకే, సో మీరందరూ మీ గిట్హబ్ మెయిల్ ఐడి, మీ పర్సనల్ మెయిల్ ఐడి కాదు, జీమెయిల్ ఐడి కాదు, ఏ జీమెయిల్ ఐడి అయితే గిట్హబ్కి అసోసియేట్ అయ్యిందో మీ నేమ్, మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నంబర్, ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొలాబరేటర్ లాగా యాడ్ చేస్తాం. సో యూ విల్ గెట్ ఎ ఇన్విటేషన్. మీరేం చేయాలి? మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేయకండి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పుష్ చేయండి. ఇప్పుడు రమణి ఎలా అయితే చేసిందో మీరు కూడా వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్. ఓకే, సో రెపోని క్లోన్ చేసుకోండి, ఈ పబ్లిక్ రెపోని. దాని లోపలికి వెళ్ళండి. మేబీ లెట్స్ ఎ టచ్ రాజేష్, టచ్ స్వప్నిల్, టచ్ షౌకత్ అలీ, టచ్ డేవిడ్, టచ్ జేమ్స్, టచ్ రఘు, రామ, ఓకే, సో యామిని, సో రూప, వాట్ ఎవర్ మీ నేమ్స్తో ఫైల్ క్రియేట్ చేసుకోండి, యాడ్ చేయండి, కమిట్ చేయండి, పుష్ చేయండి. మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, అబ్జర్వ్ ద ఎర్రర్. ఆ తర్వాత మీరు మీ మెయిల్ ఓపెన్ చేసి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ పుష్ చేయండి. పుష్ చేసినప్పుడు అది పుష్ అవుతుంది అండ్ మీరు ఈ రెపోలోకి వస్తే మీ ఫైల్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెపోలోకి ఎట్లా రావాలి? సింపుల్, github.comలోకి, github.comలో డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అని కొట్టండి. ఫస్ట్ ఏదైతే పిన్ అయి ఉందో బ్యాచ్ 16 ప్రాజెక్ట్ రెపో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు పుష్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఎర్రర్ ప్రాక్టీస్ చేయండి,
తర్వాత కొలాబరేటర్గా వచ్చి పుష్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కూడా, ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు కొలాబరేటర్స్. ఎవరు? నా అకౌంట్, రమణి అకౌంట్. ఓకే, సో రేపు టాస్క్ ఫర్ యూ, బై టుమారో మనం క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి అందరి నేమ్స్ ఉండాలి. ఓకే, రఘు, రమణి, మధు, కిరణ్, రాజా, ఓకే, సో ఆదర్శ్, రూప, నిఖిత, అల్లా విజయలక్ష్మి, ఓకే, సో ఆకాష్, అలేఖ్య, అశోక్, బ్లా 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 బ్లా, ఆల్ 150 పీపుల్ ఇక్కడ ఫైల్స్ ఉండాలి. మీకు చూపిస్తాయి ఇప్పుడు బ్యాచ్ 15 వాళ్ళ చూపిస్తా చూడండి. ఇఫ్ యూ సీ బ్యాచ్ 15 రెపో, దే ఆర్ వెరీ క్రేజీ. ఓకే, సో బ్యాచ్ 15 పీపుల్ ఆర్ క్రేజీ. వాళ్ళందరూ క్రేజీగా ఫైల్స్, ఫోల్డర్స్ కూడా పుష్ చేశారు. ఓకే, మీకు ఇప్పుడు ఫోల్డర్స్ తెలియదు కదా, ప్రస్తుతానికి అయితే ఫైల్స్ పుష్ చేయండి. సో ఇవన్నీ వాళ్ళందరూ కలిసి మేము పుష్ చేసినాయి. ఓకే, మేమందరం కలిసి పుష్ చేసిన ఫైల్స్ ఇవి. ఓకే, లెంతీ ప్రాజెక్ట్ రేపు ఇదంతా. సో టాస్క్ ఫర్ యూ, మీరు కూడా ఓకే, సో మీకు అందరికీ కొలాబరేటర్ యాక్సెస్ ఇస్తాం. ఓకే, దెన్ మీరు ఆ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి, ఇంకా మీరేపోవద్దు, మీరేపోలో ఎలాగో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ 2 థింగ్స్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఆల్రెడీ మీ ఓన్ పర్సనల్ రెపో క్రియేట్ చేసుకున్నారు నిన్ననే. ఓకే, సో దాన్ని క్లోన్ చేసుకున్నారు, దాన్ని 3 ఫేసెస్లో మూవ్ చేసిండ్రు, పుష్ చేసిండ్రు. అది మీ రెపోనే కాబట్టి ఎట్లాంటి ఇష్యూ రాలే. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ రెపో, మీరు క్లోన్ చేసుకున్నారు, పుష్ చేయడానికి ట్రై చేస్తారు, ఇష్యూ వస్తుంది. ఎందుకు? మీరు ఇంకా ప్రాజెక్ట్లో జాయిన్ కాలే. తర్వాత ఇన్విటేషన్ పంపిస్తాం, యాక్సెప్ట్ చేయండి, ప్రాజెక్ట్లో కొలాబరేటర్గా జాయిన్ అయినట్టు పుష్ చేయండి, కనిపిస్తుంది. బై టుమారో ఓకే, ఐ వాంట్ టు సీ ఆల్ యువర్ నేమ్స్, ఆల్ యువర్ ఫైల్స్. డీల్? కెన్ యూ ఆల్ డూ ఇట్? I'll share the form. Wait, deal? Everyone, deal? Done? ఓకే, సో ఆ ఫామ్ నేను మీ వాట్సాప్లో పెట్టాను. సో చూడండి. ఓకే, ఏమైంది దీనికి? ఇది ఈ ఫామ్లో మీకు ఏమొస్తుంది? మీరు ఓపెన్ చేస్తే మీ నేమ్, మీ గిట్హబ్ మెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్. గిట్హబ్ అకౌంట్ ఉన్న మెయిల్ ఐడియే ఇవ్వండి, అదర్వైజ్ మీరు ఇచ్చి వేస్ట్. ఓకే, సో విల్ సెండ్ యూ ద ఇన్విటేషన్, యాక్సెప్ట్ ఇట్. బై టుమారో అందరి ఫైల్స్, ఫోల్డర్స్, లెట్స్ మీకు ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా తెలుసు అనుకుందాం. గో ఫర్ ఇట్, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో బై ద వే, ఓకే, మీ రేపు ఇందులో పెట్టేశాను. ఇదేమో ఎక్స్క్లూజివ్ బ్యాచ్ 15 వాళ్ళది, అందులో కూడా పెట్టాను. ఇది కమ్యూనిటీ గ్రూప్, ఇందులో కూడా పెట్టాను. ఓకే, సో అందులో ఈ గ్రూప్లో ఇంకా రాని వాళ్ళు, ఓకే, లెట్ మీ షేర్ దట్ కమ్యూనిటీ ఇన్వైట్, కాపీ లింక్. ఓకే, ఓకే, సో ఇవి ఆ గ్రూప్లోకి వచ్చేసేయండి. ఈ ఫామ్ నేను మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మన బ్యాచ్ 15లో యూ కెన్ సి స్వప్నిల్. ఓకే, సో తనకు ప్రాజెక్ట్లో వచ్చింది. హీ జస్ట్ ఓకే, సో గాట్ దట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ 3-4 ఇంటర్వ్యూస్. హీ షేర్డ్ హిజ్ టెస్టిమోనియల్. తన లైవ్లో కూడా మాట్లాడతాడు చివర్లో. సో స్వప్నిల్, యు ఆర్ దేర్, బీ అవైలబుల్ బ్రో, జస్ట్ 5 minutes. సో తన టెక్నికల్ క్వశ్చన్స్ని షేర్ చేశాడు, తనకి ఇంటర్వ్యూలో అడిగిన వాటిని, తన ఎక్స్పీరియన్స్ని హీ షేర్డ్. సో ఇలానే ఉంటుంది. సో ఎవరికి జాబ్ వచ్చినా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన గ్రూప్లో షేర్ చేస్తారు. ఎక్కడైనా ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా గ్రూప్లో షేర్ చేస్తారు. ఎక్కడైనా డ్రైవ్ జరుగుతున్నా ఓకే, గ్రూప్లో షేర్ చేస్తారు. మా సైడ్ నుంచి ఏమైనా తెలిసినా గ్రూప్లో షేర్ చేస్తాం. ఓకే, అండ్ స్క్రీన్ షాట్స్ గ్రూప్లో షేర్ చేస్తారు. ఓకేనా, ఎర్రర్ స్క్రీన్ షాట్స్ గ్రూప్లో షేర్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఓపెన్ గ్రూప్. అందరికి ఎవరికి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, సో సమ్మన్ హెల్ప్ హిమ్, నేను కూడా హెల్ప్ చేయలేదు. ఓకే, సందీప్ హెల్ప్ చేశారేమో. సో ఇలా వర్క్ చేస్తూ ఉంటుంది గ్రూప్. ఎలా వర్క్ అవుతుంది అంటే ఇలా వర్క్ అవుతుంది. ఓకే, నౌ ఓకే, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? మీ అందరికి రేపటి టాస్క్ క్లియరా? ఓకే, ఇక్కడ చిన్న ట్విస్ట్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే, సో ఏం చేయండి, ఫస్ట్ మీ పర్సనల్ రెపో ఉంది కదా, దానిపైన క్లోన్ చేసుకొని అడిషన్, డిలీషన్, మోడిఫికేషన్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. బట్ మన సెంట్రల్ రెపోలో మాత్రం డిలీషన్ అస్సలు ప్రాక్టీస్ చేయకండి. డు నాట్ డిలీట్ ఎనీథింగ్ ఆన్ సెంట్రల్ రెపో. ఎందుకంటే మీరు తెలిసి తెలియక వేరే వాళ్ళది డిలీట్ చేస్తే ఓకే, వాళ్ళు హర్ట్ అవుతారు. ఓకే, నో వన్ షుడ్ డిలీట్ ఎనీథింగ్ ఆన్ బ్యాచ్ 16 రెపో. ఓకే, ఈ రెపో పైన ఎవరు ఏది డిలీట్ చేయొద్దు. కావాలంటే యాడ్ చేయండి, మోడిఫై చేయండి, బట్ డిలీట్ చేయకండి. ఎందుకంటే మీరు బిగినర్స్, తెలుసో తెలియక లెట్స్ మీరు రమణి ఫైల్ డిలీట్ చేస్తే తను ఏదో ప్రాక్టీస్ చేసి పుష్ చేసి ఉంటుంది, సో తను హర్ట్ అవుతుంది. ఓకే, సో డోంట్ పుష్, డోంట్ డిలీట్.
డిలీషన్ ఏమో మీ పర్సనల్ రేపోలో ప్రాక్టీస్ చేసుకోండి. అడిషన్ మాత్రం మన సెంట్రల్ ప్రాజెక్ట్ రేపోలో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ వాంట్, ఇట్లా ఫైల్ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు మధు ఫైల్ ఉంది, రమణి ఫైల్ ఉంది, రమణి ఫైల్ ఓపెన్ చేస్తే హాయ్ మై నేమ్ ఈజ్ రమణి అని రావాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక ఫైల్ యాడ్ చేస్తున్నా, అది కూడా ఎలానో చూపిస్తా. ఓకే, టచ్ మధు కిరణ్ అను ఫైల్ యాడ్ చేస్తున్నా, గిట్ స్టేటస్, దీంట్లో సమ్ కంటెంట్ పెడతా. లైనక్స్ ద్వారా పెట్టొచ్చు కానీ మీకు తెలియదు కదా విఐ ఎడిటర్ ప్రస్తుతానికి, సో అందుకే నేను విండోస్ ద్వారానే పెడతా. వేర్ ఇస్ మధు కిరణ్, ఇది ఓపెన్ చేస్తున్నా, నోట్ ప్యాడ్. సో ఈ మధు కిరణ్ ఫైల్ ఏం పెడతా అంటే హాయ్ మై నేమ్ ఈజ్ మధు కిరణ్. ఓకే, ఐఎమ్ ఓకే, సో డెవాప్స్ లెర్నర్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ డెవాప్స్. ఓకే, ఇట్లా మీకు నచ్చింది యూ కెన్ యూజ్ యువర్ ఇన్నోవేషన్, క్రేజీగా పెట్టొచ్చు. ఓకే, మీకు కోడ్ వస్తే కోడింగ్ కూడా పెట్టుకోండి, HTML పైథాన్ వాట్ ఎవర్. సో ఎనీథింగ్ యూ కెన్ టైప్, డజంట్ మ్యాటర్. ఓకే, బట్ నాకు కావాల్సింది ఆ కంటెంట్ ఆ ఫైల్లో ఉండాలి. సేవ్ చేసుకోండి, క్లోజ్ చేయండి. సో ఇప్పుడు LL క్యాట్, ఓకే, సో మధు కిరణ్ కొడితే, సారీ క్యాట్, ఇది ఈ ఫైల్ మధు కిరణ్ ఫైల్. సో నా కంటెంట్ ఉంది కదా సేమ్. ఇప్పుడు గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్, మళ్ళీ సేమ్ గిట్ కమిట్ -m మధు కిరణ్, యా గిట్ పుష్, దాట్స్ ఇట్, పుష్ అయిపోతుంది. ఫస్ట్ టైమే అథెంటికేషన్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఎర్రర్ నేను మీకు చూపిద్దాం అనుకున్నా. ఈ ఎర్రర్ వస్తుంది మీకు. ఓకే, మీరు పుష్ చేసేటప్పుడు దేర్ ఈజ్ అ ప్రాబిలిటీ యూ విల్ గెట్ దిస్ ఎర్రర్. ఓకే, కెన్ యూ సీ? ఓకే, మీరు మీ ఫైల్స్ యాడ్ చేసి మీరు పుష్ చేసేటప్పుడు ఈవెన్ మీకు కొలాబరేటర్ యాక్సెస్ ఉన్నా కూడా ఈ ఎర్రర్ వస్తుంది. యూ విల్ సీ సమ్ ఎర్రర్. ఎందుకు ఈ ఎర్రర్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా వినండి. డిడ్ యూ గెట్ ఇట్? సో బేసికల్లీ మీరు పుష్ చేసేటప్పుడు కూడా, ఓకే, సో మీకు కొలాబరేటర్ యాక్సెస్ వచ్చినా కూడా మీరు పుష్ చేసేటప్పుడు అందరికీ కాదు కొందరికి దేర్ మైట్ పాసిబిలిటీ మీకు ఎర్రర్ వస్తుంది ఇట్లా. అప్పుడు మీరు ఏం చేయండి అంటే గెట్ పుల్ -, రీబేస్ అని పెట్టండి. గెట్ పుల్ - రీబేస్. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ గిట్ పుష్ చేయండి, గిట్ పుష్, పుష్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇది మధు కిరణ్ ఫైల్, యా ఇక్కడ. ఓకే, సంథింగ్ ఏదో హాయ్ మై నేమ్ ఇస్ మధు కిరణ్, ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ డెవాప్స్, ఇట్లా. ఓకే, మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మోస్ట్లీ మీకు ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. గిట్ పుష్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. గిట్ పుల్ - రీబేస్ అని పెట్టండి, అప్పుడు పుష్ అవుతుంది. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ ఎందుకు మరి ఎర్రర్ వచ్చింది? ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో మీకు చెప్తాను చూడండి. అదర్వైజ్ మనం ఇది రేపు డిస్కస్ చేద్దాంలేండి. ప్రస్తుతానికైతే మీకు టాస్క్ ఏంటిది? సో సేమ్ ఇది క్లోన్ చేసుకుంటారు, పుష్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్ళీ గెట్ పుల్ - రీబేస్ అని టైప్ చేసి మళ్ళీ పుష్ చేయండి. అండ్ మేక్ షూర్ నా రేపోలో మాత్రం దయచేసి ఏం డిలీట్ చేయకండి. ఓకే, మీరు తెలిసి లేక డిలీట్ చేస్తే మొత్తం వేరే వాళ్ళ డేటా కూడా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్స్ అ షేడ్ రేపో, అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఇందులో డిలీట్ చేయకండి, ఓన్లీ అడిషనే. రేపు నేను వచ్చేసరికి, అంటే రేపు నా క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ అందరి నేమ్స్తో ఫైల్స్ ఉండాలి. ఆ ఫైల్స్ ఓపెన్ చేస్తే సమ్ డేటా ఉండాలి, మీ నేమో లేకపోతే వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ రైటింగ్. డీల్ గైస్? ఎస్, ఓకే. నౌ ఐల్ గివ్ యూ మైక్ యాక్సెస్. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో అదర్వైజ్ ఓకే విల్ ఇన్వైట్ స్వప్నిల్, చివర్లో మీకు మైక్ ఇస్తా. విల్ ఇన్వైట్ స్వప్నిల్, లెట్ హిమ్ షేర్ హిస్ జర్నీ. స్వప్నిల్ బ్రో, ఆర్ యూ దేర్? టైప్, raise your hand. Okay, first I'll give Swapnil. Okay, Swapnil, let me allow you to talk. Hi, Swapnil.
స్వప్నిల్ యూ కెన్ టాక్. అన్మ్యూట్ అయి మాట్లాడొచ్చు బ్రో. Yeah, hi bro. హే స్వప్నిల్, కంగ్రాచులేషన్స్ ఫైనల్లీ. Okay, thank you bro. ఓకే, సో ఎప్పటి నుంచో అంటున్నావు అండ్ ఫైనల్లీ ఈరోజు నీ మెసేజ్ చూసా. సో చెప్పు బ్రో. Bro, సో నాది బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాచ్ 15, బ్యాచ్ 16. ఓకే, సో ఎనీవే నువ్వు బ్యాచ్ 15 మెంబర్వే కదా. ఓకే, 15 years. సో బేసికలీ నేను ఇన్వైట్ చేసింది నిన్ను ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే, ఓకే, సో ఐ వాంట్ యూ టు టాక్ హానెస్ట్లీ. ఓకే, సో నీ జర్నీ ఏంటిది, సో అసలు నువ్వు డెవాప్స్ ఎలా నేర్చుకుందాం అనుకున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, జస్ట్ 5 minutes, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, సో ఏం స్ట్రగుల్ ఫేస్ అయినావు. ఓకే, సో నీకు ఇంటర్వ్యూలో కూడా ఏం క్వశ్చన్స్ అడిగారు, అయినో నువ్వు పోస్ట్ చేసావు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్, బట్ ఇంకా నువ్వు మాట్లాడితే బెటర్ ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే ఇంటర్మీడియట్ లెవెలా లేకపోతే మరీ హై లెవెలా, మన కోచింగ్ ద్వారా వీటిని ఆన్సర్ చేయొచ్చా, నువ్వు తీసుకున్న కోచింగ్ ద్వారా, ఇంకేదో సాఫ్ట్ స్కిల్స్ అని కూడా పెట్టావు కదా, సో ఆ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం జడ్జి చేస్తారు, ఇవి కొంచెం షేర్ చేయవా? ఇట్ వుడ్ హెల్ప్ ఎవ్రీవన్. Yeah, sure. Okay. Sure bro. Yeah. So Over to you, Swapnil. yeah bro. So hi everyone. Yeah, hello. Actually నాకు ఈ జర్నీ వచ్చేసి చాలా చాలా ఎమోషనల్ బ్రో. ఎందుకంటే నేను యాక్చువల్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ బ్రో టోటలీ. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. సో నాకు ఏంటి అంటే ఒక కోర్ సైడ్ మూవ్ అవ్వాలి అనేది ఒక ఎయిమ్ ఉండే. అంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి, నా వర్కింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ట్రై చేశాను. అంటే నాట్ ఓన్లీ ఇంటూ డెవాప్స్, ఐ ట్రైడ్ అంటే డెవాప్స్ అనేది అప్పటికి నాకు తెలియదు యాక్చువల్లీ. సో అంతకంటే ముందు నేను నా జర్నీ వచ్చేసి టెస్టింగ్ సైడ్ వెళ్దామని ఒకసారి మైండ్ వెళ్ళింది. ఒకసారి అంటే బయట పీపుల్ ఎలా అంటే ఒకరు కడితే ఒకటి చెప్పడం, ఒకరు కడితే ఒకరు చెప్పడం. సో నేను ఆ కన్ఫ్యూజన్ లో ఉండిపోయి, సో నా లైఫ్ అంతా ఏంటంటే సపోర్ట్ లో అయిపోయింది. సపోర్ట్ లో ఎలా అంటే కంటిన్యూస్ ఒక్క ప్రాజెక్ట్ కాదు, మళ్ళీ డిఫరెంట్ టెక్నాలజీస్ తో చేయడం వల్ల నాది క్లమ్జీ అయిపోయింది నా జర్నీ అంతా. సో నేను నాకేమైందంటే నా లాస్ట్ కంపెనీలో నేను వర్క్ చేసేటప్పుడు నా మీదే నాకు క్వశ్చన్ వచ్చింది, అసలు నేను ఇక్కడ ఉండడం ఇది కరెక్టేనా. సో అంటే ఈ జర్నీ అసలు ఇక్కడ ఇలా వర్క్ చేయడము, ఈ రోల్లో నేను ఎన్ని రోజులు ఉండాలి, సో ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి. సో నాకనేది ఏదైనా ఒక టెక్నాలజీ దట్ షుడ్ బి అండర్స్టాండబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రోగ్రామింగ్ అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అదొక ఫియర్ అనిపిస్తుంది. నాకు ప్రోగ్రామింగ్ అనేది అంటే మీన్ లేకుండా ఉండేది ఏదన్నా ఉంది అని నేను సర్చ్ చేశాను. సర్చ్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే డెవాప్స్ అని ఒకటి ఇది ఇదేదో బాగుంది. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తే కూడా దీంట్లో ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. చాలా మంది నుంచి సజెషన్స్ ఏమొచ్చాయంటే అసలు ప్రోగ్రామింగ్ ఉండదు, నార్మల్ గా లెర్న్ చేయొచ్చు. సో అంటే ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో కొంచెమైనా అర్థమవుతుంది అన్న దాంతో జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ డెవాప్స్ అనేది ఫస్ట్ నేను యూట్యూబ్ లో అంటే నార్మల్ ఇప్పుడు నేను ఎవరిని రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలానే డెవాప్స్ క్లాసెస్ అని చెప్పి వెతుకుతూ ఉన్నాను. నార్మల్లీ వెతుకుతూ ఉంటే మీ సజెషన్ వచ్చింది నాకు లక్కీగా. యాక్చువల్లీ నేను లిటరల్లీ చెప్తున్నా బ్రో, అంటే అందరూ అనొచ్చు, అంటే మీన్ చాలా ట్యూటర్స్ ఉన్నారు అంటే యూట్యూబ్ లో కానీ ఎక్కడో కానీ. బట్ ఏంటంటే ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మదర్ టంగ్ లో నేర్చుకోవడం వల్ల దేర్ ఆర్ వెరీ అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని టర్మ్స్ అంటే ఐ మీన్ ఇంగ్లీష్ లో అర్థం కాకపోవచ్చు. బ్రో మీ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా. యా బ్రో, ఇప్పుడు ఓకేనా బ్రో? ఓకే. యా. సో ఏంటంటే బ్రో కొన్ని టర్మ్స్ అందరికి అర్థం కాకపోవచ్చు అంటే ఇంగ్లీష్ లో. సో నాకేమనిపించింది అంటే ఒకసారి మీ క్లాస్ అంటే నాకు లక్కీగా ఏంటంటే డెమో ఒకటి నాకు కనిపించింది అంటే యూట్యూబ్ లో. నేను స్టార్టింగ్ ఏం చేశానంటే నార్మల్లీ ఇప్పుడు ఏదైనా వీడియో అంటే ఒక 5 minutes విని వదిలేస్తాం నార్మల్, అరే ఇంత లాంగ్ వీడియోనా ఎందుకు వినడం అని చెప్పి. సో నాకేమనిపించింది అంటే ఎక్కడో నాకు అంటే మీ క్లాస్ వింటూ ఉంటే నాకు అది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే టాపిక్ పైన మీరు డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఈ డెవాప్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది, దీని కోర్ ఫౌండేషన్ ఏంది, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంది. సో మీరు చెప్తూ ఉంటే నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి తెలుగులో నాకు చాలా ఈజీ అనిపించింది. అంటే నాకు అర్థం చేసుకోవడానికి అది కొంచెం ఈజీ అనిపించింది. సో
అలా నేను డైరెక్ట్లీ మిమ్మల్ని రీచ్ అయ్యాను ఆ రోజు. సో బ్రో నాకు ఇలా ఉంది, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో నేను అంటే నాకు ఇలా అయినా నాకు నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో, నాకు ఇలా అయినా ఇది చేయాలంటే మీరు నాకు ఒకటే మాట అన్నారు, బ్రో మీరేం వరి అవ్వకండి, యూ జాయిన్ దిస్ కోర్స్, యూ జస్ట్ ఫాలో ద క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి అన్నారు. నాకు నచ్చింది, మీరు ఆ రోజు ఇచ్చారు, మీరు ఆ రోజు కూడా చెప్పారు బ్రో, మీకు ఏ టైం ఉన్నా ఎప్పుడున్నా కానీ కూడా యూ కెన్ కాల్ మీ అని చెప్పారు కదా. అదొకటి అక్కడ నాకు ఏంటంటే అదొక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది బ్రో. నాకు ఒకటి ఏంటంటే అంటే సి వేరే ఇన్స్టిట్యూట్స్ బయట ఉండొచ్చు కానీ బట్ ఇక్కడ ఇలా ఈ ఈ విధంగా ఈ డౌట్ సెషన్స్ కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం కానీ నాకు ఏంటంటే అదొకటి పాజిటివ్ వైబ్ వచ్చింది ఇన్స్టిట్యూట్ నుంచి. సో నేను ఇక ఈ క్లాసెస్ వినగానే ఈవెన్ నాకు నేను అంటే ఈ బ్యాచ్ 15 లో బ్యాక్ ఉన్నా కూడా మీరు అన్నారు ఏం కాదు మీరు జాయిన్ అవ్వండి, ఆ, మెల్లిమెల్లిగా మీరే గ్రాస్ప్ చేసుకుంటారు అని అన్నారు. సో నేను ఈడబ్ల్యూఎస్ నుంచి జాయిన్ అవ్వను బ్రో. బట్ అక్కడ నుంచి నేను క్లాసెస్ అంటే నాకు కొంచెం మధ్యలో కూడా నాకు కొంచెం ప్రాబ్లం వచ్చేసింది మా మదర్ హెల్త్ ఇష్యూ వల్ల. క్లాసెస్ కొంచెం ఇర్రెగ్యులర్ గా అటెండ్ అయ్యి అంటే అయినా కూడా వింటూ ఉన్నా, ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్. అది ఎంత అక్కడ ఉన్నా కానీ కూడా ఈ జాబ్ అనేది నాకు ఇంపార్టెంట్. నేను నా కరెంట్ జాబ్ లో ఎన్ని రోజులు ఉండలేను. సో నేను ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో మీ క్లాసెస్ వింటూ ఉంటే నాకు అది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ఒక్కొక్కసారి నేను ప్రాక్టీస్ చేయకపోయినా మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల అది నా మైండ్ లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని టాపిక్స్ నాకు ఇప్పటికి కూడా మైండ్ లో వస్తాయి, కొన్ని కొన్ని మీరు చెప్పినాయి కానీ అప్పుడప్పుడు రివైజ్ చేసుకున్నా కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంటే నేను అంటే కొన్నిసార్లు చేయకపోయినా కూడా మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు అది చాలా ఈజీగా అయిపోయింది తెలుగులో. అలా నేను వింటూ 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 అదేంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా బ్రో, జాబ్ అనేది ఒక రెఫరెన్స్ ద్వారా వచ్చింది అని చెప్పి. సో అవును. నాకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ మా కంపెనీలో ఏంటంటే జాబ్ రాగానే యు ఆర్ నాట్ అంటే ఆన్ బోర్డెడ్ టు ద ప్రాజెక్ట్, వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ చేయాలి. అక్కడ మళ్ళీ టెక్నికల్ ఉంటుంది, మళ్ళీ క్లయింట్ ఉంటుంది. సో అలా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఏమనిపించింది అంటే ఎక్కడో నేను ల్యాగ్ అవుతున్నాను, అంటే నాకు టాపిక్స్ గుర్తున్నాయి. సో మళ్ళీ నేను ఏం చేశాను, రివైజ్ చేశాను. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అది ఎస్ఆర్ఏ రోల్ కి వాళ్ళు అడిగారు, కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అడిగారు, అవి చెప్పాను. టీసీపీ వర్సెస్ యూడిపి డిఫరెన్స్ ఏంటి, నెట్వర్కింగ్, ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ అంటే అంటే దాంట్లో ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ లో ఏం చేస్తారు, పబ్లిక్ సబ్నెట్ ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడిగారు. బట్ ఏంటంటే నాకు రెస్పాన్సెస్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి నేను ఇచ్చిన తర్వాత. మేబీ నాకే అనిపించింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, థర్డ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే బ్రో మేబీ అంటే ఆ, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది యాక్చువల్లీ అప్పుడు. అంటే ఆ 2 to 3 ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత. సో బయట ఏంటంటే బ్రో అందరు ఏమనుకుంటారంటే ఆ, నేను ఒకటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాకర్ ఒకటే వచ్చు, అంటే నేను డాకర్ క్లాసెస్ ఒకటే వింటా, వెళ్ళి నేను డాకర్ అక్కడ చెప్తే నాకు జాబ్ వస్తుంది, నాకు ఇంటర్వ్యూ అంటే క్రాక్ చేస్తా అంటే మాత్రం అది అది నో బ్రో, అది అది కాని అసలు పని అది. వర్కౌటే కదా, అది కాని పని. ఎందుకంటే దే విల్ ఆస్క్ యూ ఎవ్రీథింగ్, అంటే గిట్ హబ్ వచ్చా, లైనెక్స్ వచ్చా, నీకు ఏడబ్ల్యూఎస్ ఎంత వరకు వచ్చు, ఎన్ని సర్వీసెస్ వచ్చు, సో ఆన్సిబుల్ నువ్వు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసావు, నువ్వు డాకర్ అండ్ కుబర్నెటిస్ ఎక్కడ వాడావు. సో ఎండ్ టు ఎండ్ అంటే వాళ్ళు ఎలా చూస్తారు అంటే ఎండ్ టు ఎండ్ నువ్వు ఇంప్లిమెంట్ చేసావా లేదా అనేది వాళ్ళ పాయింట్. సో నాకేమనిపించింది అని అంటే మేబీ నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఎక్కడన్నా లాగ్ అవుతున్నా అన్నప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ లో నేను అదర్స్ కి కాల్ చేశాను, బ్రో నాకు ఇట్లా ప్రాజెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఇలా అవుతుంది అంటే అదర్స్ నాకు వర్క్ ఫ్లో ఒకటి షేర్ చేశాడు బ్రో. మనది ఒకటి ప్రాజెక్ట్ ఉంది కదా ఆర్గో సిటీ గిటాప్స్, అవును. అవును. ఆ ఆర్గో సిటీ ప్రాజెక్ట్ అనేది నేను చాలా మంచిగా బ్రో. అది మళ్ళీ మళ్ళీ ఇంటూ ఆ డాక్యుమెంటేషన్ కూడా ఉంది కదా, అదంతా ఫాలో అయినా. సో నేనేం చేశానంటే అదే ప్రాజెక్ట్ సేమ్ ఈ జెంకిన్స్ లో మనం అంత సెట్ ఇదంతా పైప్ లైన్ అదంతా రాయడం కానీ అదంతా నేను ఏంటంటే మంచిగా నేర్చుకున్నాను. అది నేర్చుకొని నేను ఏదైతే అక్కడ ఇప్పుడు నాకు రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అయింది ఇప్పుడు లక్కీగా. సో ఓకే. నేను ఈ దీని హెల్ప్ వల్ల నేను డైరెక్ట్ ప్రజెంట్ చేయగలిగాను. నేను నా నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఓకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే వీటికి ప్రాజెక్ట్ అంటే ఈ ఈ టర్మ్స్ అన్ని తెలుసు, ఈ టూల్స్ అన్ని ఐడియా ఉన్నాయి,
అని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు క్వశ్చన్స్ ఏంటంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే AWS పైన మొత్తం, అంటే ఇట్స్ క్లౌడ్ బేస్డ్ ప్రాజెక్ట్ అది మొత్తం. సో ఈకేఎస్ క్లౌడ్ ఈకేఎస్ పైన. సో నాకు ఏంటంటే నేను వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసు కదా బ్రో, నాకు నర్వస్ ఉండే, ఎందుకంటే అదొకటి మైండ్ లో ఉండిపోయింది. ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అదొకటి వస్తుంది బ్రో, అంటే నాన్ ఐటీ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు. బట్ ఏంటంటే ఎలా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో, అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మెల్లిమెల్లిగా. అంటే అక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్ కి నాకు మీరు చెప్పిన టాపిక్స్ అనేవి గుర్తుకొస్తున్నాయి. ఆ అంటే మీరు మీరు చెప్పారు కదా బ్రో, అంటే ఇంటర్నెట్ గేట్వే నుంచి అంటే ఎలా వెళ్తుంది ఒక యూజర్ లాగిన్ అయినప్పుడు ఇంటర్నెట్ గేట్వే నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి ఎలా వెళ్తుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి రూట్ టేబుల్స్, అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ అది ఎలా వెళ్తుంది. సో ఒక జంప్ పోస్ట్ నుంచి అంటే ఒక పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక జంప్ పోస్ట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. సో లిటరల్లీ బ్రో, అంటే నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. అంటే క్లాస్ లో చెప్పినవి అక్కడ అడుగుతారంటే, ఇప్పుడు యాజ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే మేమే అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే, మేబీ అరే ఏదన్నా డెప్త్ అడగొచ్చేమో. అంటే నేను పెట్టిన ఎక్స్పీరియన్స్ 3.5 years బ్రో, దీంట్లో చాలా డెప్త్ అడుగుతారేమో, ఇంకా ఇన్ డెప్త్ అడుగుతారేమో అని అనుకుంది. కానీ వీళ్ళు ఏదైతే క్లాస్ లో చెప్పారో బ్రో, అందులో 90% క్వశ్చన్స్ అవే అడిగారు బ్రో. 90%. నైస్ బ్రో, నైస్. 90% అడిగారు. అవి నేను చెప్పగలిగాను ఒక 1 or 2, అది నేను చెప్పలేకపోయాను. బట్ దే ఆర్ ఓకే విత్ దట్. సో అలా 1 hour అంటే ఫస్ట్ ఏం చేశారంటే, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత ఆయన అంటే క్లయింట్ ఏం చెప్పారంటే, ఫస్ట్ టెక్నికల్ కి వెళ్దాం, టెక్నికల్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కి వెళ్దాం అని చెప్పి నాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎజెండా ఇది, నేను ఫస్ట్ టెక్నికల్ కి వెళ్తాను, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కి వెళ్తాను. సో టెక్నికల్ లో మెయిన్ ఫోకస్ ఏం చేశారంటే ఇదే, AWS పైన నాట్ గేట్వే కి ఇంటర్నెట్ గేట్వే కి డిఫరెన్స్ ఏంటి, ఒక పబ్లిక్ సబ్నెట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ కి ఎలా కనెక్ట్ అవుతారు. టెరాఫామ్ పైన ఫోకస్ చేశారు. టెరాఫామ్ అసలు మీ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేశారో లేదా, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేశారు, టెరాఫామ్ కమాండ్స్ ఏంటి, అంటే టెరాఫామ్ లైఫ్ సైకిల్ ఏంటి, ఇవి అడిగారు. అండ్ ఇంకోటి వచ్చేసి మన సినారియో ఇచ్చారు బ్రో, ఒకటి ప్రొడక్షన్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేసామని చెప్పి. సో అది నేను ఏం చేశానంటే, నార్మల్లీ ఒక మన ప్రాజెక్ట్ లోనే ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా డిప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చింది, సో డిప్లాయ్మెంట్ ఇలా హ్యాండిల్ చేసామని చెప్పి అక్కడ మేనేజ్ చేశాను నేను. సో మెయిన్ అయితే నాట్ గేట్వే అంటే ఏంటి, NACL అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అనేవి మెయిన్ గా AWS పైన ఫోకస్ చేశారు, ఎందుకంటే ప్రాజెక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి AWS పైన. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి IAM గురించి అడిగారు, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అంటే ఒక టీమ్ మెంబర్ యాక్సెస్ చేస్తున్నారు, ఒక సర్వీస్ యాక్సెస్ చేస్తున్నారు, ఆ యాక్సెస్ ఒక సర్వీస్ కి యాక్సెస్ తీసేయాలంటే నువ్వు ఏం చేస్తావు అంటే, నేను పాలసీ, మన IAM పాలసీ రాస్తాం దానికి, అలా చెప్పాను. అండ్ ఇంకోటి, మీరు ఈ కేస్ లో సడన్ గా అన్ని పార్ట్స్ అన్ని ఆఫ్లైన్ వెళ్ళిపోతే ఏం చేస్తారు అని అన్నారు. సో అది నువ్వు ఎక్కడ చెక్ చేస్తావు అంటే, క్లస్టర్ అంటే క్లౌడ్ లో చెక్ చేస్తావా, లేదంటే కమాండ్ లైన్ లోకి వెళ్ళి చెక్ చేస్తావా. సో ఇది అడిగారు. ఇవి టెక్నికల్ వైజ్ బ్రో. మెయిన్ గా ఇవి క్లౌడ్ ట్రైల్ అంటే ఏంటిది, క్లౌడ్ వాచ్ అంటే ఏంటి, అంటే ఒక IPS డిలీట్ అయితే అది ఎక్కడ వాచ్ చేస్తారు మీరు. అంటే నేను ఏదన్నా కొంచెం జస్ట్ అట్లా హింట్ ఇచ్చాను బ్రో. అంటే అవి వాళ్ళు నాకు కొంచెం అక్కడ నుంచి కూడా కొంచెం వాళ్ళు కూడా క్లయింట్ కొంచెం బాగుండే కాబట్టి హెల్ప్ చేశారు. అండ్ సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి బ్రో, అంటే మేబీ వాళ్ళ టీమ్ లీడ్ రోడ్ కి అంటే చూస్తున్నారో లేదో ఐడియా లేదు, బట్ నాకు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది స్వప్నిల్, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటి అంటే, సపోజ్ అంటే మీరు టీమ్ లీడ్, కెన్ యూ హియర్ స్వప్నిల్ వాయిస్? లేదు స్వప్నిల్, కొంచెం ఇంటర్నెట్ ఇప్పుడు వస్తుంది. యా, గో హెడ్ కొంచెం
ఇంటర్నెట్ ఇష్యూ అదే ఉన్నట్టుంది. బ్రో. సో సో యా బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా చూస్తున్నారు బ్రో. నేను అది చూస్తాను. ఏమడిగారు ఎందుకంటే సాఫ్ట్ నాకు స్కిల్స్? ఈ 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు. అంటే ఏం సాఫ్ట్ స్కిల్స్ చూసారు? లో వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే ఆ, అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇవ్వడం, నువ్వు ఒక టీమ్ లీడ్ అయితే నీకు ఒక టీం మెంబర్ కి ఏదైనా ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది, రిసోర్సెస్ ఉన్నా కూడా నీ దగ్గరకు వచ్చారు డౌట్ అడగడానికి. సో ఆ టైంలో నువ్వు హెల్ప్ చేస్తావా అంటే, సో నువ్వు రిసోర్సెస్ చూడమని చెప్తావా అని చెప్పి ఒక సినారియో అడిగా. అంటే నేనేం చెప్పానంటే, సో యాజ్ ఎ టీమ్ లీడ్, సో ఫస్ట్ నా నేనేం చేస్తానంటే స్వప్నిల్, సారీ బ్రో, యువర్ వాయిస్ బ్రేకింగ్. చేయమని చెప్తాను. ఎందుకంటే రిసోర్సెస్ లో అన్ని ఆన్సర్స్ ఉంటాయి. If they are, అంటే వాళ్ళు ఏమైనా డిఫికల్ట్ స్వప్నిల్, సారీ, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం నువ్వు వైఫై కనెక్ట్ చేసుకోవా, లేదంటే కొంచెం పక్కకు రా. బ్రేకింగ్ బ్రో, స్వప్నిల్. ఓకే, సో ఫైన్. థ్యాంక్స్ స్వప్నిల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సరే, పర్వాలేదు. సీ గైస్, బేసికల్లీ స్వప్నిల్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఐ ఆల్రెడీ స్పోక్ విత్ హిమ్. సో ఇంటర్వ్యూలో టెక్నికల్ పరంగా 90% ఆఫ్ ద క్వశ్చన్ హీ కుడ్ హ్యాండిల్, క్లాస్లో నుంచే వచ్చాయి. అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు, బికాజ్ క్లయింట్ విల్ టెస్ట్. ఓకే, ఒకవేళ కొంచెం సీనియర్ రోల్కి పోతే కాన్ఫిడెన్స్, ఓకే, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి, ఇట్లాంటివి చెక్ చేస్తారు. నేను అందుకే మొన్న కూడా చెప్పిన డెమో రోజు, ఈ కోర్స్కి ప్రీ రిక్విసైట్ ఏం లేదు, కానీ మీకు జాబ్ రావాలంటే ప్రీ రిక్విసైట్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. నాట్ నెససరీ హై లెవెల్ ఇంగ్లీష్ కాదు, బట్ బేసిక్. ఓకే, సో బేసిక్ ఈజీగా మీరు అంటే కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడే ఇంగ్లీష్ వస్తే చాలు. మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలి ఇన్ కంఫర్టబుల్ వే. సో అది ఇంప్రూవ్ ఇప్పుడు చేసుకోండి. వినిపిస్తుందా బ్రో ఇప్పుడు వాయిస్? వినిపిస్తుంది స్వప్నిల్. యా యా. అదే బ్రో, నాకేంటంటే సాఫ్ట్ స్కిల్స్ లో అదొకటి అడిగారు. ఇంకోటి ఏంటంటే ఒక టీమ్ లీడ్ కి అంటే ఈ ఏమంటారు, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ టీమ్ లీడ్ అని అడిగారు ఇన్ యువర్ ప్రాజెక్ట్. మరి ఏం చెప్పిన ఆన్సర్? నేనేం చెప్పానంటే, నాకు టీమ్ లీడ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్, ఈ నీడ్ టు బి ఏబుల్ టు స్టెప్ అప్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పాను. నైస్. లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ వాళ్ళు అని చెప్పినా. యా 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 లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అండ్ ఇది కూడా అడిగారు బ్రో కొన్ని ఏంటంటే, అంటే నువ్వు డైలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యూఆర్ జాయినింగ్ ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నావు. మేబీ నీకు కొన్ని తెలియకపోవచ్చు. సో ఓకే, తెలియకపోతే నువ్వు దాన్ని ఎలా గ్రాస్ప్ చేసుకుంటావు అంటే, సో ఆయన ఏమన్నాడంటే నేను కూడా లెర్న్ చేస్తున్నాను. సో నాకు కూడా ఏదో ఒకటి రాకపోవచ్చు. సో నువ్వు ఏదైనా కొత్తది ఇస్తే నువ్వు ఎలా తీసుకోగలుగుతావు అండ్ హౌ డూ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంత ఎంత సేపట్లో నేర్చుకుంటావా అంటే, నేను వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇచ్చానంటే, see, నేను కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను. ఒక లైఫ్ లో ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చాను bro. ఎలా అంటే, see, మనం డైలీ ఏదో ఒకటి లెర్న్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో మేబీ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒకటి రాకపోవచ్చు, ఒకటి రావచ్చు. సో దట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ స్టాప్ దేర్. సో నేను నేర్చుకుంటాను. సో ఐ ఆస్క్ కొలీగ్స్ అండ్ ఐ ఆస్క్ ఎవ్రీ వన్ దట్ దిస్ ఈస్ దిస్. ఇన్ కేస్ అందరికి అన్ని వచ్చు అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ సంథింగ్. సో డైలీ ఏదో ఒక లెర్నింగ్ అనేది లైఫ్ లో ఉంటుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పేసాను డైరెక్ట్. నైస్. సో నాకు లాస్ట్ లో ఇంటర్వ్యూ ఇప్పుడు ఇది చెప్పింది నాకు అంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బ్రో. ఆయన ఏం చెప్పాడంటే, యాజ్ ఫార్ యాజ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఐ టేకెన్ అని అన్నాడు. నాకు సంతోషం, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. సంతోషం స్వప్నిల్. అండ్ బీ అప్ టు ద మార్క్. ఓకే, ఆయన అంత నేను నమ్మి తీసుకుంటుండు కాబట్టి వర్క్ హార్డ్, వర్క్ మోర్ హార్డ్. ఓకే, స్టిల్ నువ్వు జాబ్లో స్టేబుల్ అయ్యేంత వరకు కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ డైలీ లెర్న్. నువ్వే చెప్తున్నావు కదా,
సో డైలీ వీ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ. యా యా షూర్ బ్రో, నేను ఇప్పటికి కూడా మీ క్లాసెస్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మేబీ నేను కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్యాచ్ 16 కూడా జాయిన్ అవుతున్నాను. షూర్ సో బ్రో, క్లాసెస్ బ్యాచ్ నేను 16 కూడా యూ క్యాన్ వింటున్నాను. రివైజ్. ఓకే, బట్ ఇంకా ఈ ఒక్కసారి 2 సార్లు రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ నా క్లాసెస్ అవసరం ఎప్పటికీ రావద్దు. ఓకే, సో దేర్ ఆర్ నో యా యా ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్. నేను నీకు గైడ్ చేస్తానులే. షూర్ ఓకే, షూర్ షూర్ బ్రో, షూర్ షూర్. యా. థ్యాంక్ సో యూ. అండ్ ఎనీవన్ వుడ్ లైక్ టు క్లాస్ టాక్ బ్రో, విత్ స్వప్నిల్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు షూట్ అవుట్ టు స్వప్నిల్, మెసేజింగ్ ప్యానల్లో పెట్టండి. ఇంకోటి బ్రో, అసలు అంటే మీరు నాకు ఏంటంటే AWS లో VPC కానీ అవన్నీ నాకు మీ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా గుర్తుకొచ్చింది బ్రో. ఎందుకంటే మీరు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, NSCL ఏంది, నాట్ గేట్వే ఏంది, ఒక జంప్ పోస్ట్ నుంచి ఎలా కనెక్ట్, అవన్నీ నాకు ఇట్లా మైండ్ లో వచ్చేసినాయి బ్రో చెప్తూ త్రీ ఉన్నప్పుడు. టైర్ ఆర్కిటెక్చర్ అంటే డయాగ్రామ్ వచ్చిందా? ఆ, వచ్చేసింది బ్రో. నాకు VPC పీరింగ్ కూడా అడిగారు. అది మీరు ఓకే, ఒక ప్రాజెక్ట్ చెప్పారు కదా నాకు, అవును. అది గుర్తుకొచ్చింది నాకు ఆ ప్రాజెక్ట్. సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, ఎలా పీరింగ్ అవుతుందని. వెరీ చాలా నైస్ నాకు బ్రో, ఈజీ అయిపోయింది బ్రో. వెరీ నైస్ బ్రో, హ్యాపీ ఫర్ యూ. ఓకే, కలుద్దాం. యా యా షూర్ బ్రో, కలుస్తాను ఖచ్చితంగా. ఓకే, సో సమ్మన్ ఆస్కింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు? 3.5 పెట్టారంట భరద్వాజ్. సో విచ్ కంపెనీ యూ గాట్ ఆఫర్ అంట స్వప్నిల్? నీకు కంఫర్టబుల్ గా ఉంటే షేర్ చేయి, లేదంటే లేదు. ఇట్స్ అప్ టు యూ. యా యా బ్రో, యాక్సెంచర్ బ్రో. ఓకే, యాక్సెంచర్, కూల్. ఓకే, సో పర్సనల్ క్వశ్చన్స్ అడగకండి, కరెంట్ CTC అలాంటిది. ఎనీవే, ఇట్స్ అప్ టు యూ స్వప్నిల్. యా 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 బ్రో. అంటే నేను చెప్పేది ఏంటంటే CTC నేను డిస్క్లోజ్ చేయలేను, బట్ ఐ గాట్ 120% హైక్. సూపర్, సంతోషం. యా యా యా. నైస్ నైస్. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ స్వప్నిల్, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం. యా, అదర్స్ చెప్పు బ్రో, ఏదైనా మాట్లాడుతున్నావు? ఇంకోటి బ్రో, అందరూ అనుకుంటారు ఓపెనింగ్స్ లేవని. చాలా ఉన్నాయి బ్రో ఓపెనింగ్స్. ఇప్పుడు నీకు కాల్స్ వచ్చాయా? వచ్చినాయి బ్రో, నాది ఇంకా అప్డేటెడ్ ఉంది ఎస్, కదా, నాకు ఇప్పటికి కూడా వస్తున్నాయి కాల్స్. చాలా కాల్స్ ఉన్నాయి, బొచ్చెడు కాల్స్ ఉన్నాయి, నేను చూస్తున్నా కదా. చాలా ఉన్నాయి బ్రో, రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. ఓకే, సో రిక్వైర్మెంట్ చాలా ఉంది, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు డెవాప్స్ కి మైగ్రేట్ కావాలి. ఓకే, సో యా 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 బ్రో. చలో దెన్. సో ఓకే, వీళ్ళకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే స్వప్నిల్, మీరు ఉంటే ఉండొచ్చు, లేదంటే డ్రాప్ కావచ్చు. ఓకే, యా, నౌ ఎనీవన్ వుడ్ లైక్ టు ఆస్క్ టెక్నికల్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కవర్డ్? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ నౌ, ఐల్ గివ్ యూ మైక్. ఓకే, శివ దిరావత్ టాక్, భరత్ టాక్. హాయ్ బ్రో. యా, హాయ్ శివ. భరత్. యా, హాయ్ భరత్. ఇప్పుడు మనం లోకల్ రెపోలో డిలీట్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్ గా సెంట్రల్ రెపో నుంచి డిలీట్ చేయొచ్చా? ఇన్ కేస్ డిలీట్ చేస్తే చేయొచ్చు, చూపిస్తారు. ఓకే, కానీ ఇప్పుడు మనం సెంట్రల్ రెపోలో డిలీట్ చేయడానికి చెయ్యొచ్చు, కానీ ఆ పర్మిషన్ అందరికీ ఉండదు. ఓకే, ఓకే మేనేజర్ అందరికి ఇవ్వడు, పుల్ రిక్వెస్ట్ అని వేరే ఉంటది, అదొక ప్రాసెస్ ప్రకారం పోతుంది. అలా అండ్ డిలీట్ చేస్తే పర్మిషన్ ఇస్తే దట్ కుడ్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ సివియర్ ఎస్కలేషన్స్. సో అందుకే మెయిన్ బ్రాంచ్ పైన వాటి పైన కొంచెం ఏమంటారు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు కదా, వర్క్ స్పేస్ ఇదంతా అవసరం లేదు కదా, డైరెక్ట్ దాంట్లో అవసరం డిలీట్ లేదు, నీకు అక్కడ యాక్సెస్ ఉంటే అవసరం లేదు. ఓకే, అండ్ But, మనం డిలీట్ చేసిన ఫైల్స్ ని రివర్ట్ చేయాలంటే ఎలాగా? దానికి కూడా నేను చెప్తాను, ఆ రివర్ట్ ఎలా చేయాలో చెప్తాను. బట్ డిలీట్ చేసిన ఫైల్స్ కాదు, కోడ్ బ్యాక్ చేయడానికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే ఓకే, ఓకే బట్ ఒక్కసారి పర్మనెంట్ డిలీట్ చేస్తే రావు, అది వేరే విషయం. నేను కోడ్ ని ఎలా రివర్ట్ చేయాలి అంటే, ఆడియో కాల్ నుంచి వీడియో కాల్ కి మూవ్ అయినాం. ఓకే, సో కోడ్ ముందుకు వెళ్తుంది, బట్ ఇక్కడ ఏదో స్ట్రక్ అయింది, వెనక్కి ఎట్లా వెళ్ళాలి? అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు కోడ్ రాశారు, నేను క్లోన్ చేసుకున్నా, బట్ నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ చూశాను. మళ్ళీ పుష్ చేసేయాలంటే మళ్ళీ అంతా రావాలా? ఇంకా పుష్ ఎందుకు చేస్తావు? ఆల్రెడీ అక్కడ ఉంది కదా. నువ్వు పుష్ ఎప్పుడు చేస్తావు? నీ దగ్గర చేంజ్ ఉంటేనే పుష్ చేస్తావు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. సో మీరు పుష్ ఎప్పుడు చేస్తారు? మీ దగ్గర చేంజ్ ఉంటే కదా. ఆల్రెడీ సెంట్రల్లో లేనిది మీ దగ్గర ఏదో ఉంటే అది పుష్ చేస్తారు. ఆల్రెడీ సెంట్రల్లో ఏదైతే అదే ఉందో మీరు మళ్ళీ పుష్ చేస్తే ఆల్రెడీ అప్ టు డేట్ అంటే. చూడండి, మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏం లేదు, ఆల్రెడీ పుష్ చేసేసిన. నేను మళ్ళీ పుష్ చేస్తే ఏమొస్తుంది?
అప్ టు డేట్ అంటది. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. ఓకే, యా, ఓకే. శివ, ప్లీజ్ టాక్. సాయి, యూ కెన్ టాక్. Yeah, ఎవరైతే hi, హ్యాండ్స్ hi Madhu. Hi Madhu. Thanks for time. యా, చాణక్య, చెప్పండి శివ. ఇది యాక్చువల్లీ నాకు డౌట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే గిట్ సంబంధించింది కాదు. యాక్చువల్లీ నేను అది స్వప్నని అడగాలనుకున్నాను, తను స్కిప్ అయ్యారు అక్కడ నుంచి. చెప్పండి. సో నిన్న మొన్న లాస్ట్ వీక్ అంతా ఒక న్యూస్ వింటాను, ఏఐ ఇంపాక్ట్ వల్ల జాబ్స్ పోతున్నాయని చెప్పేసి. సో అది మనకు డెవాప్స్ వాళ్ళకి ఆ డొమైన్ కి ఎంత ఇంపాక్ట్ మీరు అవుతుంది? ఈ రోజే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారా బ్రో? నేను నిన్న కూడా డిస్కస్ చేస్తాను. నిన్న లేదు, నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. నేను ఓకే, ఏఐ వల్ల ఇంపాక్ట్ లేదు, ఒక్కసారి నా డెమో వినండి. అట్లీస్ట్ డెవాప్స్ కి లేదు, ఎందుకంటే డెవాప్స్ నాట్ లైక్ కోడింగ్. ఇప్పుడు ఏఐ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది డెవలపర్స్. ఓకే, ఓకే, ఎందుకు? వాళ్ళు కోడ్ రాస్తారు, ఆ కోడ్ ఇప్పుడు ఏఐ 1 minute లో ఇస్తుంది. డెవలపర్స్ 1 hour లో రాసే కోడ్ ఏఐ విల్ గివ్ ఇన్ 1 minute. సో ఫస్ట్ ఇంపాక్ట్, ఫస్ట్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ డెవలపర్స్ కి పడుద్ది, డెవాప్స్ కి ఇప్పుడే పడదులేండి. ఇప్పట్లో అయితే నాకేం కనిపించట్లేదు, ఎందుకంటే డెవాప్స్ ట్రబుల్ షూట్ చేస్తారు. ఏఐ కెన్ గివ్ సజెషన్, బట్ ప్రొడక్షన్ లో పోయి ట్రబుల్ షూట్ చేయదు కదా. ఓకే, అది కొంచెం మైండ్ లో రన్ అవుతుంది, అదే డౌట్, ఇంకేం లేదు. నో, ఇది మనం 2-3 రోజుల నుంచి కవర్ చేస్తున్నా. వీలైతే నేను ఒక సపరేట్ వీడియో తీస్తా, యూట్యూబ్ షార్ట్ లాంటిది. ఏఐ వల్ల ఇంపాక్ట్ లేదు. ఓకే, సో యా, ఎందుకంటే బయట మనకు సోషల్ మీడియాలో అవి బాగా అంటే చూపిస్తారు, ఏది లేదు సార్, బిలీవ్ చేయాలి, ఏది ట్రస్ట్ లేదు. లేదు సో లేదు, ఏఐ వల్ల మీకు హెల్ప్ అవుతుంది, ఏఐ వల్ల మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, ఇట్స్ లైక్ ఏఐ ప్లస్ డెవాప్స్. ఓకే, ఏఐ వల్ల నష్టం లేదు, కానీ ఏఐ నేర్చుకోకపోవడం వల్ల నష్టం ఉంది. ఓకే, సో ఎందుకంటే సమ్వన్ విల్ లెర్న్ ఏఐ అండ్ హీ విల్ బికమ్ ఎఫిషియెంట్ డెవాప్స్ ఇంజనీర్. సో బెటర్ లెర్న్. ఏమైనా ఏఐ చెప్పడానికి చెప్తాను, ఆఫ్ కోర్స్ నేను క్లాస్ లో కవర్ చేస్తాను. వేరెవర్ పాసిబుల్ నేను ఏఐ టూల్ చూపిస్తాను మీకు. గ్రేట్, థ్యాంక్స్ ఫర్ టైం, థ్యాంక్ యూ. ఓకే, I'll make you efficient DevOps engineers with help of AI. ఓకే, గ్రేట్. నెక్స్ట్ చాణక్య. మధు గారు, ఇప్పుడు గిట్ లాగ్స్ అనేటప్పుడు మనకి ట్రాక్ ఐడీస్ అన్ని వస్తున్నాయి కదా. సో ఇప్పుడు నిన్న చేసిన లాగ్స్ కూడా అక్కడ వచ్చాయంట. వచ్చాయండి, మీరు చూడండి. అంటే ఇప్పుడు మేబీ హండ్రెడ్స్ ఆఫ్ లాగ్స్ ఇలా ఉన్నాయి అనుకో, మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా కొంచెం కష్టం. చెప్తానా, ఫిల్టరింగ్ ఉన్నాయి, మీకు ఎలా ఫిల్టర్ చేయాలో చెప్తాను. ఓకే, ఓకే, బట్ లెట్స్ మీకు సింపుల్ వన్ షార్ట్ కట్ కావాలంటే గిట్ లాగ్ -1 line అని కొడితే ఇలా వస్తాయి. మీకు ఎనీవే చెప్తానులేండి, ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైస్, దెన్ మీకేం క్వశ్చన్స్ లేవు అంటే మనం డ్రాప్ అయిపోదాం. ఓకే, సో సాయి, one doubt sir, after cloning data, if everyone makes changes in the code and they push data into center, so at a time if multiple changes occurs on same file and the latest modified code. సాయి, నీ డౌట్ అడుగు బ్రో, అన్మ్యూట్ అయి మాట్లాడు. హలో, అడుగు బ్రో. మీరు ఇక్కడ గిట్ రీబేస్ చెప్పారు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ మన రియల్ సినారియో? ఇప్పుడు నేను ఒకసారి రీబేస్ చేశాను, మొత్తం కోడ్ క్రాష్ అయిపోయి డైరెక్ట్గా ఫైల్స్ అన్నీ కోడ్లో డిలీట్ అయిపోయాయి అన్నమాట. నేను చెప్తాను బ్రో, అంటే ఇప్పుడు రీబేస్ మీకు మర్జింగ్ రీబేసింగ్ నేను ముందు చెప్తా. ప్రస్తుతానికి అందుకే నేను చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయలే మీకు. బట్ నాట్ టు వరీ, ఇది మనది ప్లే గ్రౌండ్, ఏం పర్వాలేదు, రీబేస్ చేసుకోవచ్చు. లోకల్గా మనం ఇప్పుడు ప్రాక్టీస్ వరకు రీబేస్ చేయొచ్చు అని తెలుసు, కాకపోతే నెక్స్ట్ నేను చెప్తాను అది, అంటే మీకు సినారియోస్ వచ్చినప్పుడు చెప్తాను, రీబేస్ ఎప్పుడు చేయాలి, మర్జింగ్ ఎప్పుడు చేయాలి. ఓకే, సో అంటే మీరు ముందు నెక్స్ట్ క్లాస్ క్వశ్చన్ ఇప్పుడు అడిగేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తాను, అందరినీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, యా, చలో. మీకు లాగ్తో పని లేదనుకుంటే రీబేస్ చేయొచ్చు, నాకు ఇప్పుడు లాగ్తో పని లేదు, మనది ప్లే గ్రౌండ్, అందుకే నేను మీతో రీబేస్ చేయించా. ఓకే, గిట్ ఫుల్ -1 రీబేస్ లేకుండా కూడా మీకు చెప్పొచ్చు, కానీ మీకు విఏ ఎడిటర్ తెలిసి ఉండాలి, అందుకే ఇప్పుడు ఇలా చెప్పాను. ఓకే, మీకు ఎర్రర్ వస్తే గిట్ ఫుల్ -1 రీబేస్ వాడండి చాలు. ఓకే, సో నాకేదో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది సాయి. ఓకే, అదర్స్, భరత్ మాట్లాడాలా, చాణక్య, శివ? ఓకే, చలో దెన్ విల్ డ్రాప్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మొహమ్మద్ రియాజ్ చెప్పండి. రియాజ్. Hello. Yes, Riaz. Hi, Madhu. Yeah, hi. Hi. This is Riaz Madhu. Hey, Riaz. Yeah, I got you after a long time. Yeah.
Yes, I came to know again, the company is hiring for India soon. I mean, there is no need of Arabic. I will let you know soon. Okay. That's why I came Okay. to that. There is opening in DevOps. Yeah, soon in India we are, infrastructure, taking infrastructure in India, and also there are some applications which they are launching in India soon. I don't know when it is. They are telling mostly in 3-4 months. Sure, sure. Okay, please let us know. So it will help someone. Yes, yes. And Okay. also I want to learn this DevOps. You're always welcome, man. Yeah. Okay. Thank you. Yeah, thank you.